की जय। ఈరోజు శ్రీమద్ భాగవతం యొక్క సందేశము మానవ జీవితం సఫలీకృతం కావాలంటే మనందరం మానవులమే కాబట్టి మన జీవితం సఫలీకృతం చేసుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ శ్రద్ధగా వినండి. వింటే గ్యారంటీగా సఫలీకృతం అవుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, వినకపోతేనే మనం ఏం చెప్పలేమన్నది. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము 22వ అధ్యాయము. కర్దముడు దేవహూతిని వివాహమాడుట. దిష్ట్యా త్వయానుష్ఠిష్టోహం శిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్ అపావృత్తై కర్ణరంధ్రై జుష్టాదిష్టోషతీర్గిరః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల రచించారు. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्प तरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानामपवनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि వైష్ణవ భక్త వృంద की जय. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సారాంశం భగవంతుడు ఇస్తున్నాడు. మానవ జీవితము సఫలీకృతము కావాలంటే మనందరి జీవితము సఫలం కావాలని అందరు అనుకుంటారు జనరల్ గా. సో ఎవరు కూడా నా జీవితం ఫెయిల్యూర్ కావాలని ఎవరు అనుకోరు. కాబట్టి కానీ మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే నిజమైన సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఏంటి అనేది తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద సక్సెస్, వాట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్ అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే దాని గురించి మనం ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ మనం గ్రహించవచ్చు మానవ జీవితం అంటే ముఖ్యంగా మనం ఏమనుకుంటామంటే మన శరీరం యొక్క సక్సెస్. దేర్ ఆర్ టూ లైఫ్స్. ఒకటి భౌతిక జీవితము, రెండు ఆధ్యాత్మిక జీవితం. మనం ఈ ఆధ్యాత్మికంగా రానంత వరకు మనం ఏమనుకుంటామంటే ఈ శరీరంతో సాధించేవే నిజమైన జీవితం యొక్క విజయాలు అని మనం అనుకుంటాం. సో దయచేసి చక్కగా అర్థం చేసుకోండి. శరీరంతో సాధించే ఎన్ని విజయాలైనా కూడా అవి కేవలము మన కర్మ ఫలాలు. లాస్ట్ లైఫ్ అంతకుముందు అంటే ప్రారబ్ధ కర్మ ఫలాలు. మేబీ అవి భౌతిక విజయాలు ఉండొచ్చు లేదా అపజయాలు ఉండొచ్చు. ఈ రెండిటికి కూడా కారణము మన లాస్ట్ లైఫ్, అంతకుముందు లైఫ్. అంటే మన ఎన్నో లైఫ్స్ ఈ మానవ జన్మ తీసుకున్నప్పుడు మన ప్రారబ్ధ కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ యొక్క ఫలాలే కొన్నిసార్లు విజయాల రూపంలో ఉంటాయి. ఆ కర్మ ఫలాలే అపజయాల రూపంలో ఉంటాయి. సో అవి ఏ ఫీల్డ్ లో ఉంటాయంటే చూడండి, చిన్న పిల్లలైతే వాళ్ళు చదువు, ముఖ్యంగా చదువు. ఆ చదువులో కొన్నిసార్లు అనుకున్నవి సాధిస్తే కర్మ ఫలాలు. అట్లాని మనము చెయ్యకుండా ఉండకూడదు. కర్మని చేస్తూ వెళ్ళాలా. కర్మ ఫలము మనకు ఏదైతే అనుకున్న దానికంటే కూడా మంచి రిజల్ట్ రావచ్చు. అదే లాస్ట్ లైఫ్ యొక్క కర్మ ఫలము. కొన్నిసార్లు బాగా కష్టపడతాము, రిజల్ట్ రాకపోవచ్చు. లాస్ట్ లైఫ్ అంటే మనకు ఫలానా సందర్భంలో ఫలానా సమయంలో మనం దుఃఖాన్ని ఎదుర్కొనేది మన కర్మ, ప్రారంభ కర్మలో రాస్తుంది అనుకోరు. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి, ఇప్పుడు మన లైక్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఇండియన్ టీం ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేసి వేరే మ్యాచ్లు అందరినీ కొడతారు. వరల్డ్ కప్ లీగ్ లో కూడా అందరినీ కొట్టేస్తారు. లీగ్ టాప్
కానీ వాళ్ళు సెమీఫైనల్లోనే నిష్క్రమించవచ్చు. కొన్నిసార్లు లాస్ట్ టైం ఒకసారి జరిగింది. ఫైనల్‌లో కూడా ఈజీ టీమ్‌తోని కూడా ఓడిపోయే ఛాన్స్ ఉండొచ్చు. సో మనదే 83 వరల్డ్ కప్‌లో అలా జరిగింది వెస్ట్ ఇండీస్‌తో. అసలు ఎవరు ఊహించలేదని. ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని. అప్పుడు వెస్ట్ ఇండీస్ అప్పటికే 2 టైమ్స్ చాంపియన్స్. థర్డ్ టైమ్ కూడా వాళ్ళు టాప్ ప్లేయర్స్ ఉన్నారు. మన దగ్గర అంత టాప్ ప్లేయర్స్ లేరు. కానీ అక్కడ ఆడుతున్న టీమ్‌లో ఉన్న వాళ్ళకు ఆ కర్మ రాసింది ఉంది. వాళ్ళు ఎట్లైనా వరల్డ్ కప్ సంపాదించాలని. సో దాన్ని ఎవరు కూడా ఆపలేరు. సో కాబట్టి అదే విధంగా మన ఈ భౌతిక విజయాలు, భౌతిక అపజయాలన్నీ కూడా డిపెండ్స్ ఆన్ పాస్ట్ కర్మ. ఆధ్యాత్మిక విజయాలు, ఆధ్యాత్మికంగా అపజయం అంటూ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ భౌతిక శరీరం యొక్క విజయాలు, అపజయాలు అనేది లాస్ట్ కర్మ. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే భౌతిక జీవితంలో ద్వంద్వాలుంటాయి. కష్ట సుఖాలు, తర్వాత లాభ నష్టాలు, సంథింగ్ అట్లా విజయాలు, అపజయము, జయాపజయాలు ఈ విధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో ద్వంద్వాలు ఉండవు. ఓన్లీ విజయమే ఉంటుంది. అపజయం ఉండదు. ఈరోజు మీరు క్లాస్ అటెండ్ చేస్తున్నారు. ఈ క్లాస్ ఏముంటది? కేవలం ఆనందాన్ని ఇస్తుంది. అదే మనం భౌతికంగా ఏదైనా మనం కోచింగ్ వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా సబ్జెక్ట్. సో దాంట్లో 3, 4 సార్లు ఉండొచ్చు. ఒకసారి చెప్తే బోర్ అనిపిస్తుంది. అసలు మనం వినాలనిపించదు. అదే ఆధ్యాత్మికంగా ఎవరు చెప్పినా కూడా మనకు ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తా ఉంటుంది. ఈ రోజు మనం నేర్చుకోబోతుంది ఆధ్యాత్మిక విజయం గురించి. మన జీవితంలో ఎందుకంటే దయచేసి శ్రద్ధగా వినండి. మనము అనేది ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలా. నేను అంటే ఆత్మని, శరీరాన్ని కాదు. సో కాబట్టి నేను అనే ఆత్మకు ఆనందం రావాలి. ఆత్మ యొక్క విజయం వచ్చినప్పుడు ఆనందం అనిపిస్తుంది. శాశ్వతమైన ఆనందం. సో నేను శరీరం కానప్పుడు శరీరంతో ఎన్ని గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసినా సో అవన్నీ కూడా పాస్ట్ హిస్టరీగా మారిపోతాయి. కానీ ఆత్మ యొక్క ఏదైతే విజయాలో హిస్టరీ కాదు, అవి కరెంట్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ హిస్టరీ. బికాస్ సపోజ్ ఎగ్జాంపుల్ నేనే 98లో కృష్ణ కాన్షియస్ లో ఎంటర్ అయ్యాను. సో ఇప్పటికి అది పాస్ట్ హిస్టరీ కాదు. బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఆత్మ యొక్క ఏదైతే జర్నీ ఉందో కంటిన్యూ అవుతుంది. అదే ఎట్ ది సేమ్ టైం ఎగ్జాంపుల్ నేను 98లో చాలా పీక్ లో హాకీ ఆడుతున్నాను. బట్ అది ఇప్పుడు నేను మానేశాను. అది పాస్ట్ అయిపోయింది. సో ఒకవేళ నేను ఆడినా కూడా ఇది ఒక వెటరన్ ప్లేయర్ లాగా ఆడుతాను కానీ నేను దాంట్లో అప్పుడు ఆడిన యూత్ చాలా స్టేట్కి ఆడుతున్నాను, ఇండియాకి ఆడాలనే డిజైర్ ఉండే. కానీ ఇప్పుడు కూడా నేను ఇండియాకి ఆడగలను. ఇప్పుడు ఆడలేను, వెటరన్. అదే ఆధ్యాత్మికంగా 98లో ప్రారంభించాను. అప్పటికే నా ఏజ్ 98 అంటే 26 ఇయర్స్. అప్పుడు ప్రారంభించి ఇప్పుడు చాలా పీక్ స్టేజ్కి ఇంకా ముందుకు వెళ్తుంది తప్ప డౌన్ అవ్వట్లేదు. భౌతికంగా ఏదైనా తీసుకోండి. సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారు, యంగ్ ఏజ్ లో చాలా బాగా గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత పెద్ద హాస్పిటల్ తీసుకుంటుంది. సో రోజుకు ఆయన ఎంత ఏజ్ వస్తా ఉంటే ఆయన క్షీణించిపోతా ఉంటాడు. ఆయన కంటే లేటెస్ట్ ఇంకెంతో మంది ఇస్తారు. అదే మీరు ఆధ్యాత్మికంగా ఎలా అయితే ఏజ్ అయినా కొద్ది కూడా ఏం పర్వాలేదు. వాళ్ళకి ఇంకా గొప్ప వాళ్ళు సేవ చేయగలుగుతారు. వాళ్ళ వాక్కు గాని, సో వాళ్ళ ఇతరుల్ని ఇన్స్పైర్ చేయడంలో గాని ఎటువంటి శక్తి తగ్గదు. మన చూడండి గోపాలకృష్ణ మహారాజ్ గారు 80 ఇయర్స్ లో శరీరం వదిలేశారు. సో 80 ఇయర్స్ అప్పుడు కూడా ఆయన ప్రతి వాక్కు, ప్రతి కర్మ అందరూ చాలా ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. సో కాబట్టి ఎందుకు 80 ఇయర్స్ అప్పుడు కూడా ఆయన లైవ్ లో ప్రాక్టికల్ గా విజయాలు సాధిస్తా ఉన్నారు. ఆయన ఏంది కృష్ణ భక్తిని చేస్తూ. సో కాబట్టి ఇక్కడ మనకు కావలసిన ఇప్పుడు ఆయన శరీరం వదిలేశాడు. భౌతికంగా మనం ఎన్నో సాధిస్తే అవన్నీ ఇక్కడ కూడా కోట్లు సంపాదించవచ్చు. పెద్ద పొజిషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు. ఒకసారి 3 సార్లు 4 సార్లు ఉన్న ఫార్మర్ అని వస్తుంది. అదే ఫార్మర్ డివోటీ అని ఎవరిని నమ్ముతారా? మానవ జీవిత సఫలీకృతం. అసలు మానవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ యొక్క జీవితం సఫలీకృతం చేసుకోవాలి. మానవుడు అంటే దేహాన్ని చూసి మనము అంటే అఫ్ కోర్స్ మనకు 6 సంఘాలలో మానవ సంఘం. ఇక్కడ మానవ దేహము తీసుకున్నాము.
కానీ నిజంగా మనము చేయవలసింది ఆత్మ యొక్క జీవిత సఫలీకృతం అనుకోవాలి. మానవులంటే మళ్ళీ మనము పాస్ట్ వాసనలు ఉంటాయి మనకు. ఏంటి? పూర్వ జన్మలు లైక్ మనకందరికీ తెలుసు. జలచరాల సంఘము, జలచరాలకు సంబంధించినటువంటి జీవితము అనుభవించాము. తర్వాత చెట్లు, చేమలకు సంబంధించినటువంటి 20,00,000 జన్మల జీవితాలను అనుభవించాము. దాని తర్వాత క్రిమి కీటకాలు వాటి సంఘము 11,00,000 జన్మలు అనుభవించాము. తర్వాత 10,00,000 పక్షుల జన్మలను అనుభవించాము. 30,00,000 పశువుల జన్మలను అనుభవించాము. మానవ జన్మ కూడా సేమ్ అదే విధంగా దేని కొరకు? ఆహార నిద్ర భయమైతున్నంచ. ఆహారం భుజించడానికి కొరకు పెద్ద జాబు. ఎంత పెద్ద రోజుకు లైక్ నెలకు 10,00,000 సాలరీ ఉన్నటువంటి జాబ్ సంపాదించిన కేవలం తినడము, పడుకోవడము, సో మనల్ని మనం సంరక్షించుకోవడము. యుక్త వయసులో ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు. ఓల్డ్ ఏజ్ అయినా ఒక వైఫ్‌ని, పిల్లల్ని. అంతకంటే వేరే చేసేదేముండదు. పెద్ద బిజినెస్ ఉన్నాడు. ఆయనకు నెలకు కోట్ల ఇన్‌కమ్ ఉండొచ్చు. కానీ ఆయన కూడా చేసేది 4 పనులే. దెన్ వాట్ ఈస్ ద గ్రేట్‌నెస్? ఒక బెగ్గర్ స్ట్రీట్ మీద ఉన్నట్టు స్ట్రీట్‌లో ఉన్నటువంటి బెగ్గర్‌కు ద రిచెస్ట్ పర్సన్ కూడా తేడా ఏముంది? ఈ 4 పనులే. వాళ్ళు చేసేది, వీడు చేసేది. అదేవిధంగా పశువులు చేసేది కూడా అదే పని. మరి మానవ జీవితం వాడేమో సంపాదించడానికి కొరకు 4 గంటలే పడుకుంటాడు. వీడు సంపాదించడానికి 10 గంటలు పడుకుంటాడు. పడుకోవడం. ఆయన కరోడ్‌పతి 4 గంటలు, 5 గంటలే పడుకుంటాడు. వీడు రోడ్డు మీద భిక్షం ఎత్తుకునేవాడు కూడా 4, 5 వీడు 10 గంటలు హాయిగా పడుకుంటున్నాడు. ఆయన పెద్ద 5 స్టార్‌లో తింటే వీడు రోడ్డు మీద ఎక్కడో అడుక్కొని తింటా ఉంటాడు. కానీ మానవ జన్మ అనేది ఈ యొక్క ఆత్మకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని మనం పాటించినప్పుడు మనం నిజంగా సక్సెస్ పొందినట్టు. లేదంటే భౌతికంగా మీరు ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్ళినా ప్యారలల్‌గా ప్రభుజీ మరి మా భౌతిక జీవితం వేస్టా? వేస్ట్ అని ఎవరు చెప్పట్లేదు. ప్యారలల్‌గా నేను ఇప్పుడు బాగా చదువుకున్నారు. ఇంజినీరింగ్ చదివారు, ఐఐటీలో ఎంటెక్ చదివారు, పీహెచ్‌డీ చేశారు. అన్నిట్లలో గోల్డ్ మెడలిస్ట్. ఆ మొత్తం పీహెచ్‌డీలో కూడా గోల్డ్ మెడలిస్ట్ సంపాదించొచ్చి ఇంట్లో రోజు తిని పడుకుంటాను నాన్న నన్ను బయటకు పంపొద్దు అంటే ఈస్ దేర్ ఎనీ మీనింగ్ విజయ్ ప్రభుజీ? అంత చదువుకున్నది దేని కొరకు? మనం భౌతికంగా సమాజ సేవ కొరకు. అట్ ది సేమ్ టైమ్ సపోజ్ మీకు తగ్గట్టుగా మంచి ఆఫర్స్ ఒస్తాయి. ఆఫర్‌లో మనము వర్క్ చేయాలి. దేని కొరకు? ఏదో డబ్బులొస్తాయి సంపాదించి నేను సుఖంగా ఉండడానికి కాదు. ఆ చదువు 10 మందికి ఉపయోగపడాలి. మీ యొక్క నాలెడ్జ్. అట్ ది సేమ్ టైమ్ అలా ఉపయోగపడ్డప్పుడు ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ డబ్బులొస్తాయి. కానీ డబ్బుల కొరకే నేను అంటే మనకు స్వార్థం వస్తుంది. మన యొక్క చదువు నిస్వార్థమైనటువంటి సేవ చేయాల. ఎటువంటి దాన్నేమంటారు? ఆహ్, ఆ చదువు సంస్కారవంతమైనటువంటి చదువై ఉండాలి. ప్లస్ సొసైటీని ఉద్ధరించేటువంటి చదువుండాలి. సో, అప్పుడు మనకేమైతదంటే, ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో భ్రష్టాచారాలు. అవన్నిటిని మన లోపల స్వార్థము లేనప్పుడు మనము స్వార్థరహితమైనటువంటి సొసైటీని నెలకొల్పొచ్చు. కాబట్టి ఆ విధంగా భౌతికంగా మనం చేస్తూ ఎలాగైతే అన్ని డిగ్రీలుండి నేనేం పని చెయ్య అంటే, అందరూ మనం చూసి నవ్వుతారు. మన ఇంట్లో వాళ్ళు డిగ్రీలు గోల్డ్ మెడల్ కొడుతున్నప్పుడు చాలా ఆనందపడతారు. చాలా మందికి చెప్పుకుంటారు. 3 గోల్డ్ మెడల్ బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత మా ఇంట్ మా అబ్బాయి ఇంట్లోనే ఉంటున్నాడు. కావాలంటే పెళ్లి చేయమంటున్నాడు. భార్యతో సహా ఎటు పోడంట, ఇంట్లో ఉంటాడంట. మమ్మల్ని పోషించమంటున్నాడు అని ఏ తల్లిదండ్రులు ఎంతమందికి చెప్తారండి? చెప్పుకుంటారా? అదే గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టుకున్నారు. కానీ మా అబ్బాయి ఓన్లీ ఇంట్లోనే పడుకుంటున్నాడని ఎవరు స్టేటస్ పెట్టరు. ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వచ్చినంటే, మనం చేసేది అదే పని ఈరోజు. భౌతికంగా చదువుకొని, భౌతికంగా సంపాదించి, ఆధ్యాత్మికంగా పడుకుంటున్నాము. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ మెడల్స్ కొట్టి ఇంట్లో పడుకుంటే మనకెట్లా విలువ లేదో, మానవ జన్మ అంటేనే ఎన్ని మెడల్స్ తెలుసా మనం? ఆల్రెడీ జలచరాల్లో గోల్డ్ మెడల్ కొడితేనే నెక్స్ట్ ప్రమోషన్ చెట్లు, చేమల జన్మకెత్తాము.
అక్కడ గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల క్రిమి కీటకాలు, అక్కడ గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల పక్షి జన్మ, అక్కడ గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల పశువు జన్మ, అక్కడ కూడా గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల మనకు మానవ జన్మ అంటే మానవ దేహాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఆ డిగ్రీలు మనకు భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆ డిగ్రీల వల్ల ఇంకా 10 మంది ఒకవేళ టీచింగ్ సైడ్ వెళ్తేనేమో మనలాగా 10 మంది సంస్కారవంతమైనటువంటి చదువుతో 10 మంది గోల్డ్ మెడల్ కొట్టాలి. అంటే సొసైటీకి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులను మనము యూత్ ని తయారు చేయాలి. లేదంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెద్ద పొజిషన్‌లో మొత్తం అందరిని ఇన్‌స్పైర్ అయ్యేటట్టుగా మనం చేసినప్పుడు మన డిగ్రీలకు విలువ ఉంది. లేదు మా బీఎస్‌ఎన్‌ఎలే ఐటీఎస్ రాసి ఒక మంచి జీఎం పొజిషన్‌లో అనుకోండి కంపెనీకి చాలా ఉత్తమ పొజిషన్‌లో తీసుకురాగలుగుతాడు. ఇది భౌతికంగా. ఆధ్యాత్మికంగా మనం మానవ జన్మ అంటేనే 5 గోల్డ్ మెడల్‌లు. 5 గోల్డ్ మెడల్ నుండి మానవ జన్మలొచ్చి పడుకుంటున్నాం అనుకోండి. సో, వి ఆర్ నథింగ్ బట్ ఆ ఎగ్జాంపుల్ అండి. కాబట్టి ప్యారలల్‌గా చదువుకున్న జాబ్ కొరకన్నప్పుడు మానవ జన్మ అనేది భగవత్ సేవ కొరకు. అర్థమైందా? కాబట్టి ఇంకా ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. అర్థమైంది అనుకుంటున్నాను బహుశా. ఇప్పుడు మానవ జన్మ సఫలీకృతం అంటే 5 గోల్డ్ మెడల్‌లు మన చేతుల్లో ఉన్నాయి. ఆ గోల్డ్ మెడల్‌తో మనము నిజమైన గోల్డ్ మెడల్ మానవ జన్మ అంటే ఆత్మ జీవితాన్ని, ఆత్మకు ఆనందాన్నిచ్చేటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో అది ఆ గోల్డ్ మెడల్ యొక్క ఫలము మనం అనుభవిస్తున్నాం. శుద్ధ తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. భాగ్యవశమున నేను మీచే ఉపదేశితుడనైతిని. ఇది అంటే మనం నేను గోల్డ్ మెడల్ సంపాదించాను అనే ఫీలింగ్. యెస్. ఉత్తమ గురువు దగ్గరికి మానవ జన్మ అంటేనే ప్రతి ఒక్కరూ ఉత్తమ గురువుని ఆశ్రయించటము. ఆశ్రయించి ఏం చేయాలా? ఉత్తమ గురువు దగ్గరికి వెళ్లి ఏం చేయాలా? ఆయనచే దివ్యమైనటువంటి సందేశము ద్వారా ఉపదేశితులము కావాలి. దివ్య సందేశం ఎవరి గురించి? ఈ మాయ గురించి కాదు. భౌతికంగా ఎలా సుఖ సంతోషాలను అనుభవించాలని కాదు. అది ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. ఉత్తమ గురువు దగ్గర వెళ్లి ఉత్తమమైనటువంటి ఉత్తమ శ్లోకుడు. ఉత్తమ శ్లోకుడు ఎవరు? కృష్ణ భగవానుడు ఉత్తమ శ్లోకుడు. ఆ భగవంతుడి గురించి ఉపదేశితులం కావాలి. దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. ఈరోజు 2, 3 లీలలు గూడా ఉంటాయి. దయచేసి ఎవరన్నా మీ మిత్రులు ఇంకా రాకుంటే చూసుకోండి. చాలా అద్భుతమైన ఈరోజు సందేశం వింటే నేను అంటే ప్రతి పదము సీరియస్‌గా వింటే గ్యారంటీగా మీ జన్మందరిది గూడా సఫలీకృతం గ్యారంటీ రాసిస్తా. మీచే ఉపదేశితుడినైతిని అంటే గురువు దగ్గర అటువంటి శ్రద్ధాభావంతో వెళ్ళాలి. సేమ్ ఇదే విషయాన్ని ఈ విధంగా మహత్ అనుగ్రహము నాపై కురిసినది. మీ పవిత్ర వాణిని వినగలిగినందులకు నేను భగవానునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అంటే కృతజ్ఞత నాకు ఉత్తమ గురువుని ఎవరు ప్రసాదించగలుగుతారు? భగవంతుడు మాత్రమే మనకు ఉత్తమ గురువుని ప్రసాదించగలుగుతాడు. వేరే ఎవరు కూడా కాదు. మనకు ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుడి యొక్క బుక్ లో మనకు శ్లోకం ఉంటుంది చూడండి. భగవంతుడు చైత్య గురువు ఆయన యొక్క కృపతో మాత్రమే మనము గురు కృష్ణయ్యది కృప చైతన్య చరితామృత మధ్యలీలలో చెప్తున్నారు 22.47. కృష్ణయ్యది కృపాకరే కోన భాగ్యవాణి గురు అంతర్యామి రూపేషి కాయ అవ్వను. సో ఇక్కడ భగవంతుడు మనందరి లోపల పరమాత్మ రూపంలో ఆయన జగద్గురు మనందరి లోపల ఉన్నారు. ఆ గురువుని అంటే భగవంతుని చైత్య గురువుగా మనకు ఆచార్యులు చెప్తారు. మనందరి లోపల ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క కృప వల్లనే మనకు లోపల నుంచే మనకు భగవంతుడు ఆధ్యాత్మిక ఆచారం నిర్దేశం ఇస్తా ఉంటాడు. ఎవరికి ఇవ్వగలుగుతాడు? ఎవరైతే భాగ్యవంతుడు. భౌతికంగా కోట్లు సంపాదించేవాడు నిజమైన భాగ్యవంతుడు కాదు. సో నిజంగా ఆధ్యాత్మిక ఆచారాన్ని ఎవరైతే పొందగలుగుతారో ఒక భాగ్యశాలి అయిన బద్ధ జీవుని పట్ల అతడు దయ చూపదలిచినప్పుడు
మనందరము భౌతికంగా కోట్లు సంపాదించొచ్చు, పెద్ద పెద్ద పదవులు సంపాదించొచ్చు. నిజంగా మనం భాగ్యవంతులం కాదు. ఎప్పుడు భాగ్యవంతులము అని మనం గుర్తించాలంటే, మన పట్ల భగవంతుడు కరుణ ఎప్పుడు చూయిస్తున్నాడంటే, మనకు నిజంగా భగవంతుడు మన ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ జీవితాన్ని సఫలీకృతము చేసేటువంటి ఒక ఉత్తమ భక్తుని, ఆచార్యునిగా మనకు భగవంతుడు చూయిస్తాడు. పలానా ఆయన దగ్గర వెళ్లి కలవండి. అలా భగవంతుడు దయ తలిచినప్పుడు స్వయంగా అంతరంగం నుండి పరమాత్మని గాను, బాహ్యం నుండి ఆధ్యాత్మిక ఆచార్యుని గాను మనకు బాహ్యంగా కనబడుతుంది ఎవరో కాదు. సాక్షాత్ మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మనే బయట మనకు ఎవరైతే రోజు గురువు గారు బోధిస్తున్నారో, ఉపదేశిస్తూ భక్తియుక్త సేవలో మనని పురోగమింప చేసేటువంటి ఆచార్యుడు మనకు దొరకడం అనేది కేవలము ఆ పరమాత్మ యొక్క కృప అని చెప్పేసి అంటున్నారు. అదే విధంగా చైతన్య చరితామృత మధ్యలీలలో 19.151 లో చెప్తున్నారు. నిజంగా మనకు ఈ విశ్వంలో ఎవరు అందరికంటే గొప్ప అదృష్టవంతుడు అంటే మనం అనొచ్చు ప్రభుజీ ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్, లేకుంటే ప్రపంచంలో ఇంకేదేదో చెప్తా ఉంటారు. కానీ నిజమైన రిచెస్ట్ పర్సన్ ఎవరంటే అదృష్టవంతుడు, రిచెస్ట్ కాదు అదృష్టవంతుడు. బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలత. సో ఇందాక చెప్పినట్టుగా గురు కృష్ణ అంటే భగవంతుడు అంతర్యామిగా ఉన్నటువంటి కృష్ణ భగవానుడు గురువు, చైత్య గురువు. అదే భగవంతుడు మన ముందు అవతరిస్తాడు ఆధ్యాత్మిక ఆచరణలాగా. ఇది ఎవరి విషయంలో 2 రకాలుగా మనకు ప్రూఫ్స్ జరుగుతాయి అన్నట్టు. ఎవరు ఆ భక్తుడు? ఎగ్జాంపుల్ భౌతికంగా అసంతృప్తి, అపజయం ఫీల్ అవుతాడు. తన తండ్రి దగ్గర, తన యొక్క పినతల్లి దగ్గర అవమానానికి గురవుతాడు. చిన్న పిల్లోడు 5 ఇయర్స్. కానీ చాలా భౌతికంగా అది ఆయన చాలా ఎందుకంటే రాజులు ఒక మాట పడరు వాళ్ళు. అది వాళ్ళ బ్లడ్ లోనే ఉండదు. వాళ్ళ చిన్నమ్మ నీవు మీ నాన్న ల్యాప్ మీద తొడ మీద కూర్చుండే అదృష్టాన్ని కోల్పోయావు. ఎందుకు? నువ్వు మీ అమ్మ గర్భంలో జన్మించావు. కానీ అదే నువ్వు నా గర్భంలో జన్మిస్తే తండ్రి తొడ మీద కూర్చోవడానికి అర్హత వస్తుంది. కాబట్టి నా కొడుకు మాత్రమే అర్హత ఉంది, నీకు లేదు అంటే చాలా నర్వస్ అయిపోతాడు. అప్పుడు తన తల్లి దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్తే కరెక్టే కదా నీ తండ్రి చక్రవర్తి సామ్రాట్, మీ పినతల్లి ఎవరిలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేము. మరి ఎట్లా అమ్మ అంటే మీ తండ్రి చక్రవర్తి అయితే ఆయనకు మించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడున్నాడు. ఆయన కరుణిస్తే నీకు మీ తండ్రి కృప దొరుకుతుంది అని చెప్తాడు. అప్పుడు మరి ఎక్కడ ఆయన కరుణ పొందాలంటే అరణ్యాల్లో తపస్సు చేయాలి ఆయన గురించి. అప్పుడు తల్లి మాట విని ఇక అంతరంగంగా ఉన్నటువంటి పరమాత్మ మీద ధ్యానం చేయాలని వెళ్ళిపోతా ఉంటే ఆ పరమాత్మ నిజంగా వీడికి అంత నన్ను పొందాలని కోరిక ఉందా లేదా అని టెస్ట్ చేస్తాడు. ఎవరి ద్వారా? భగవంతుడి యొక్క గురు రూప అవతారమైనటువంటి నారదుడు. నారదుడు ఎవరో కాదు, భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం. ఆ గురు రూప నారదుడు వచ్చి అప్పుడు ధ్రువుడికి ఎక్కడ వెళ్తున్నావు అంటే అరణ్యం, అక్కడ కీకారణ్యంలో జంతువులు, క్రూర మృగాలు ఉంటాయి, నిన్ను తినేస్తే అవి ఎన్నో రకాలుగా చెప్తాడు. నేను బ్రతికుంటే తిరిగి వస్తాను, ఓకే, చనిపోతే పర్వాలేదు, ఇంకా నేను రాదలుచుకోలేదు. భగవంతుడి దర్శనం ఇచ్చే వరకు నేను భగవంతుడి పైన ధ్యానం చేస్తాను. భగవంతుడి దర్శనం ఇవ్వకపోతే క్రూర మృగాలు కాదు కదా, ఏదైనా నాకు పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అంటూ నేను భగవంతుని పొందడానికే వెళ్తున్నాను. అంత ఆ దృఢ నిశ్చయం. అందుకే ధ్రువ అంటే దృఢమైనటువంటి సంకల్పము కలవాడు ధ్రువుడు. అప్పుడు ఆ సంకల్పాన్ని భగవంతుడు ఎట్లాగూ నాకు దర్శనమిస్తాడనే ఆ ఆ విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి నారదుడు ఆయనకు మంత్ర దీక్షని ప్రసాదిస్తాడు. అప్పుడు నిజంగానే 6 నెలల్లో భగవంతుణ్ణి మొట్టమొదటిగా ఎక్కడ దర్శనం చేసుకుంటాడు? అంతరంగంగా దర్శనం చేసుకుంటాడు. పరమాత్మని ధ్యానంలో దర్శనం చేసుకుంటాడు. తర్వాత భగవంతుడు అంతరంగంగా ధ్యానంలో ఇంకా ఆయనకు లోపలనే ఉంటాడు. సో కాబట్టి బయట ఆయనకు ఉపదేశం ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి లోపల దర్శనం
ఆపేస్తాడు భగవంతుడు. కనబడలేదు. ఏమైంది అని చెప్పేసి బయట చూస్తే సేమ్ లోపల ఏమైతే పరమాత్మను దర్శించుకున్నాడో సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్ష దర్శనం దొరికింది. సో ఇక్కడ అది గురించి ఏమంటున్నాడు? నేను మీ ఉపదేశము, ఆచార్యుల యొక్క ఉపదేశం వల్ల భగవద్ దర్శనము, భగవత్ ప్రత్యక్ష దర్శనం దొరుకుతుంది. కాబట్టి నేను మీ అనుగ్రహము నాపై కురిసినది. అంటే మొట్టమొదటగా మనకు భగవద్ దర్శనము, భగవత్ కృప, భగవత్ అనుగ్రహం మనం పొందాలంటే ఎవరి అనుగ్రహంకు మనం పాత్రులం కావాలి? ఆచార్యుల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. ఏ విధంగా అనుగ్రహము? చెప్తున్నాను 3 పదాలు. మీ పవిత్రమైనటువంటి వాణిని వినగలిగినందుకు నేను చూడండి ఇక్కడ గురుదేవుల యొక్క వాణి విన్ విన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. స్వామి నాకు ఇంత ఉత్తమమైనటువంటి ఆచార్యుని గురుదేవులని మీరు ప్రసాదించారు. నేను మీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పేసి ఆయన విన్నవించుకుంటున్నారు. ఎవరు? స్వయంభువ. నెక్స్ట్ భాష్యం శ్లోక రూపాలు. అంటే ఇక్కడ ఈ తాత్పర్యం నుండి మనం గ్రహించవలసింది ఏంటి? మరి మనకి ఏ విధంగా భాష్యం ప్రామాణికుడకు గురువును ఏ విధంగా అంగీకరించవలెనో మరియు ఏ విధంగా ఆయనతో వ్యవహరించవలెనో శ్రీల రూప గోస్వామి తన భక్తి రసామృత సింధు అను గ్రంథంన మార్గదర్శనము చేయుచున్నారు. శ్రద్ధాలు వగు వాడు ప్రామాణికుడు గురువును అన్వేషించి ఆయన నుండి అత్యంత ఆసక్తితో ఆదేశాలను పొంది వాటిని నిర్వహింపవలను. ఇది పరస్పర వినిమయ సేవ. పరస్పర వినిమయం అంటే గురువు గారు తన ధర్మాన్ని చేస్తాడు, శిష్యుడు ఆయన ధర్మాన్ని చేయాలి. అది పరస్పర వినిమయ సేవ. ఎట్లయితే మనకు కూడా బిజినెస్ లో కస్టమర్ ఉంటారు, తర్వాత బిజినెస్ మెన్ ఉంటారు. సో బిజినెస్ మెన్ కస్టమర్ కు సరుకుల్ని ఇస్తాడు, కస్టమర్ వాళ్ళకు ఆ సరుకులు తీసుకున్నందుకు క్యాష్ ఇస్తాడు. అదేవిధంగా గురువు గారు మనకి ఏమందిస్తున్నారు, మనం గురువు గారికి ఏమందించాలి అనేది చూడండి. గురువు లేదా సాధు పురుషులు తన చెంతకు వచ్చిన సామాన్యుని ఉద్ధరించవలననియే సదా యత్నించును. ప్రతి ఒక్కడు మాయామోహముననే నిలిచి తన ప్రాథమిక కర్తవ్యమును, తన ప్రాథమిక కర్తవ్యం అంటే ఆత్మ యొక్క కర్తవ్యం, దేహం యొక్క కర్తవ్యం కాదు. దయచేసి దేహం ఎప్పుడు కూడా భోగించాలనుకుంటది, ఆత్మ కూడా భోగించాలనుకుంటది. దేహమేమో ఆధ్యాత్మికమైన దాన్ని త్యజించాలనుకుంటది, భౌతికాన్ని భోగించాలనుకుంటది. ఆత్మ భౌతికాన్ని త్యజించాలనుకుంటది, ఆధ్యాత్మికాన్ని భోగించాలనుకుంటది. అర్థమైంది అనుకుంటా భవిష్యత్. దేహము భౌతిక సుఖాలను, ఇంద్రియ సుఖాలను కోరుకుంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి సుఖాలను వద్దనుకుంటుంది. ఎందుకు? ఆధ్యాత్మిక సుఖాలంటే దేహానికి తపస్సులాగా, అవి నా వల్ల కాదు అంటది దేహము. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం పొద్దున 4 o'clock లేస్తాం. ఈ దేహము మళ్ళీ 10 గంటలకు డ్యూటీ వెళ్ళాలి కాబట్టి 6 గంటలకు 7 గంటలకు లేసి తయారై, లేకపోతే కొంతమంది 8 o'clock లేసి తయారై వెళ్ళాలని. ఈ దేహము పొద్దున పూట నిద్రపోవడము సుఖం అనుకుంటుంది. ఆత్మ అనుకుంటుంది నేను భగవద్ధామం వెళ్ళాలి అనుకుంటే పొద్దున బ్రహ్మముహూర్తము తపస్య నన్ను చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తుందని ఆత్మ కోరుకుంటుంది. ఆత్మ దేహ సుఖాన్ని త్యజించాలనుకుంటది, దేహము ఆత్మ సుఖాన్ని త్యజించాలనుకుంటది. అంటే ఇక్కడ మరి ఈ రెండు సమన్వయం కావాలంటే కేవలం గురుదేవుల వారి కృప వల్ల ఈ శరీరానికి గురుదేవులు ఏం చేస్తారంటే ట్రైన్డ్ చేస్తాడు. లేదు లేదు నువ్వు అలా చేస్తే నువ్వు నిజంగా నీకు విలువ ఇచ్చేదే ఆత్మ. సపోజ్ నువ్వు అలా ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటా ఉంటే ఒకరోజు ఆత్మ ఫెడప్ అయిపోయి నీ లోపల నుంచి వెళ్ళిపోతే నిన్ను తీసి అక్కడ నీకు విలువ లేదు. ఆత్మ వెళ్ళిపోతే నిన్ను కాల్చేస్తారు, లేదా కాకులకు గ్రద్దలకు నువ్వు ఆహారంగా అయిపోతావు. ఆత్మ ఒక్కసారి నీ లోపల నుంచి వెళ్ళిపోతే ఆ ట్రైనింగ్ ఈ ఇంద్రియాలకు, ఈ శరీరానికి కేవలం గురుదేవుల వారు ట్రైనింగ్ చేయగలుగుతారు. అప్పుడు ఎప్పుడైతే ఈ దేహము ట్రైన్డ్ అవుతుందో అప్పుడు ఆత్మ మార్గంలో వెళ్ళడానికి దేహం కూడా ప్రయత్నం చేస్తుంది. అన్లెస్ అంటిల్ ఈ దేహానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఇంకా దేహము ఆత్మ మాట వినదు.
అప్పుడు బయట మనకి ఎన్ని సమస్యలున్నా నెట్టుకొని రావచ్చేమో, మన లోపల అంతరంగ యుద్ధాన్ని ఎవరు ఏమీ చేయలేరు. సపోజ్ మన కంట్రీ ఉంది. బయట దేశాలతో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, లోపల మనందరం బాగున్నాం అనుకోండి, కోఆపరేషన్‌గా ఎంత పెద్ద కంట్రీనన్నా మనము జయించగలుగుతాము. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూడా ఇంకా జరుగుతుందో ఆగిపోయిందో తెలీదు గాని యుక్రెయిన్. అందరూ ఒక యూనిటీతో అంత పెద్ద రష్యాతో ఫైట్ చేస్తా ఉన్నారు. అదే అంతరంగంగానే ఫైట్ ఉందనుకోండి, ఆ యుద్ధం ఒకటే రోజులో, 2 రోజుల్లో ఖతమైపోతది. కాబట్టి మనము ఇతరులతో ఎంత గొప్ప వాళ్ళతో గూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఎప్పుడు? ఈ ఆత్మ, శరీరము కోఆపరేషన్ ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు. అప్పుడు మన బలం ఎదుటి వాళ్ళని చాలా సులభంగా ఎదుర్కోగలుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రాథమిక కర్తవ్యమును అంటే కృష్ణ భక్తి భావన మరచియుండును కనుక సాధు పురుషుడు వారందరినీ సాధు పురుషుని చేయవలనని ఏ సదా వాంఛించియుండును. విస్మృతికి గురి అయిన ప్రతి సామాన్యుని యందు విస్మృతి అంటే భగవంతుడి గురించి మనం విస్మృతి అంటే మర్చిపోయాము. ఆత్మ సపోజ్ మనమే ఉన్నాం. మనం చాలా ప్రాణానికి ప్రాణం మన పిల్లల్ని ప్రేమిస్తాం. భార్యని ప్రేమిస్తాం. నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఈ బ్రెయిన్‌లో జ్ఞాపక శక్తికి సంబంధించిన నర్వ్ ప్రెస్ అయిపోయింది. మెమరీ లాస్ట్ అయిపోయింది. మర్చిపోయాను. ఆరోగ్యం అంతా బావుంది. భోజనం చేస్తున్నా, బానే ఉన్నా. కానీ ఎవరిని గుర్తుపట్టట్లేదు. అలా జరిగినప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ అంతా ప్రతీదీ యాక్టివ్ చేస్తున్నాను. కానీ అంతకు ముందున్న వాళ్ళందరినీ మర్చిపోయాను. అటువంటిది నిజంగా ఇక్కడ మనందరం ఆ దేవదేవుడి యొక్క బిడ్డలం. ప్రభుజీ ఎక్కడ చెప్తారు ప్రతి భగవద్గీత మనకు 15.7లో మనం అందరం ఎవరి అంశం? మీరెవరంటే మా వంశము, మా గోత్రం పలానా అని చెప్తారు. నిజంగా మనము అంటే ఈ దేహము పలానా వంశము, దేహానికి పలానా గోత్రం. నిజంగా ఆత్మ ఎవరి వంశం? ఆత్మ ఎవరి గోత్రం? ఏ శ్లోకంలో ఉంది? 15వ అధ్యాయము 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతి సనాతన మనశ్శస్త్రాణీంద్రియాణి. సో కాబట్టి మనందరము గుర్తు పెట్టుకోవాల్సింది ఆత్మ భగవంతుడి యొక్క అంశ కాబట్టి భగవంతుడి యొక్క వంశం మనం. అర్థమైందా? సో కాబట్టి మరి భగవంతుడు మనం గుర్తిస్తున్నాడు యాజ్ ఎ ఫాదర్. మనం ఆయనని గుర్తించలేకపోయాం. ఎందుకు? మనకు యాక్సిడెంట్ అయింది అందరికి. ఏ యాక్సిడెంట్? యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో పడ్డాము. తల చాలా గాయాలైతే ఏం చేస్తారు? ఇమ్మీడియేట్ గా పెద్ద హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. మొత్తం సిటీ స్కానింగ్‌లు చేపించి లోపల బ్లడ్ క్లాట్ అవుతే అదవుతే వేరే కాళ్ళు చేతులకి ఏం కాదు. తలకు గాయమైతే కాళ్ళు చేతులకు దెబ్బ తగిలితే మెమరీ లాస్ట్ కాదు. తలకు గాయమైతేనే మెమరీ లాస్ట్. సో కాబట్టి మనందరికీ కూడా ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచం అనేది ఒక హాస్పిటల్ లాంటిది. ఈ హాస్పిటల్‌లో మనం పడ్డాం. ఏ గాయంతో? తలకు గాయమైంది. తండ్రిని గుర్తుపట్టట్లేదు, తల్లిని గుర్తుపట్టట్లేదు, అన్న తమ్ముళ్ళని గుర్తుపట్టట్లేదు. మా ఇంటిని గుర్తుపట్టట్లేదు, మా ఊరిని మా యొక్క కంట్రీని కూడా గుర్తుపట్టట్లేదు. అరే ఇదేంటి ప్రభు కొత్తగా చెప్తా ఉన్నారు. మరి మనకి ఇందాకే చెప్పినట్టుగా 15.7 భగవంతుడు మన తండ్రి. సో అక్కడ మన అన్న తమ్ముళ్ళు భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అందరు కూడా మన అన్న తమ్ముళ్ళు. మన లోకము వైకుంఠము లేదా గోలోక బృందావనము. మన సంపత్తి అక్కడ అపారమైనటువంటి సంపత్తి ఉంది. నేను చేయవలసినటువంటి కర్మ నాది ఉంది. నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అవుతే బెడ్ రిడన్ లో ఉంటారు. వీఆర్ ఆల్సో ఇన్ బెడ్ రిడన్ కండిషన్. అరే అదేంటి ప్రభుజీ, రోజు ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంత బాగా పని చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా జీరో అంటే కంప్లీట్ అన్కాన్షియస్ లో మనకేమంటారు, సెలైన్లు పెడుతూ ఆక్సిజన్ వెంటిలేటర్. ఆధ్యాత్మికంగా మీరు జీరో అంటే యు ఆర్ ఇన్ వెంటిలేటర్. ఆధ్యాత్మికంగా కొంచెం కోలుకుంటున్నాం ప్రభుజీ అంటే కొంచెం కాన్షియస్ లిటిల్ బిట్ వస్తున్నట్టు. అంటే మనం ఎంత పర్సెంట్ ఆధ్యాత్మికంగా జీవితాన్ని ప్రారంభిస్తే అంత నిజమైన ఆత్మ
కాన్షియస్కి వస్తున్నట్టు. మరి ఈ ట్రీట్మెంట్ ఎవరు చేయగలుగుతారు? కేవలము సాధువులు మరియు గురువు. తలకు సంబంధించినటువంటి ఇంకా ఆ స్పెషలిస్ట్‌ని ఏమంటారో నాకు తెలీదు. బట్ న్యూరాలజిస్ట్ అంటారా? మరి లేకపోతే ఏమంటారో తెలీదు. వాళ్ళు ట్రీట్మెంట్. మరి మన యొక్క దేహం యొక్క పార్ట్స్ గురించి డాక్టరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏమన్నా డిసీజు అవి కరెక్ట్ పని చేయకపోతే. కానీ ఆధ్యాత్మికమైనటువంటి సాధువు మరి గురువు ఏం ట్రీట్మెంట్ చేస్తారంటే, ఈ దేహము కంప్లీట్‌గా ఆత్మ యొక్క వచనాలను, ఆత్మ యొక్క డ్యూటీని నిర్వర్తించే కార్యాన్ని ఎవరు చేస్తారు? ఆధ్యాత్మిక ఆచార్యులు. దానికి సంబంధించినటువంటి ఒక లీల చెప్తాను. శ్రద్ధగా వినండి దయచేసి. పూర్వం ఒకసారి మనదైతే ఆన్‌లైన్ నడుస్తుంది. ఓ గురువుగారు ఆశ్రమం ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు వైష్ణవాచార్యులు వాళ్ళ యొక్క నిత్య కర్మ భగవంతుణ్ణి ఫిజికల్‌గా అర్చన చేయటము, దానికంటే కూడా ముఖ్యంగా వాళ్ళు కాన్సంట్రేట్ చేసేది శ్రవణ కీర్తన. ప్రతి ఆశ్రమం మన టెంపుల్‌లో కూడా ఏం జరుగుతది? నిత్యం భాగవత సేవయ. దేని కొరకు? నిత్యం భాగవత సేవ దేని కొరకు చేయాల? నష్టప్రాయేషు భద్రేషు. మన శరీరము ఆత్మ చెప్పినట్టు వినిపించడానికి 100% ఆత్మ, శరీరం ఒకటే ప్యారలల్‌గా. ఆత్మ ఏది చెప్తే అది జస్ట్ వినటమే, దాన్ని ధర్మంగా తయారు చేయటమే ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క ధర్మం. సో, దాని కొరకు చేయవలసింది నిత్యము ఆశ్రమంలో, మందిరంలో లేదా మన ఇంట్లో నిత్యం భాగవత సేవ జరగాలి. సో, అక్కడ ఆయన ఏం చేస్తాడు? అది ధర్మం అది. సో, అక్కడ ఒక నలుగురు, ఐదుగురు భక్తులుంటారు. తర్వాత ఇంకా ఆ టెంపుల్‌కి దగ్గరలో ఉన్నటువంటి భక్తులు ఫిజికల్‌గా గూడా వస్తారు కొంతమంది. అరే! గురువుగారి దగ్గర వెళ్లి ఒక గంట సేపు అప్పట్లో నేను జెప్పేది. ఆన్‌లైన్ లేదు, మొబైల్ లేదు, ఏం లేదు. సో, వాళ్ళు ఫిజికల్‌గా వెళ్ళేవాళ్ళు. మేము గూడా ఎవ్రీ సండే ఫిజికల్‌గానే వెళ్తాం వినడానికి. 98, 99 అప్పుడేమి ఇవి లేవు. అయితే ఏమవుతదంటే, ఆ టెంపుల్‌ని, ఆశ్రమాన్ని మేనేజ్ చేసేటువంటి సెక్రటరీ ఉంటాడు. మొత్తం టెంపుల్ మేనేజర్ చూసుకుంటా ఉంటాడు. సో, ఆయనేం చేస్తాడు, ఇక్కడ కథ ప్రారంభమవుతా ఉంటే, ఆయన పేరు రామ్‌దాస్. రామ్‌దాస్ ఏమంటాడు, కథ వినడానికి కూర్చున్నటువంటి భక్తుని పిలుస్తాడు. ఇట్రండి, ఇట్రండి. కొంచెం ఈ పని చేయండి. ఇట్రండి, ఆ పని చేయండి. గురువుగారు అంటారు, "రామ్‌దాస్, బోలో గురు మహారాజ్ జీ. అరే! కథామృతం అప్పుడొచ్చి కొంచెం కూర్చో ఇక్కడ. కథామృతం విను. మహారాజ్ మీకు పని లేదు, మీ శిష్యులకు పని లేదు. ఇంకా మీ కథామృతం అయిపోయిన తర్వాత ఎంతో మంది భక్తులొస్తారు. వాళ్ళకి ప్రసాదము, ఎన్నో సేవలుంటాయి. ఆ సేవలు చేయకపోతే ఎవరు చేస్తారు?" గురువుగారు చెప్తారు, "ఐదర్ కథామృతంకు ముందన్నా కంప్లీట్ చేసుకో. లేదా కథామృతం మనము ఈ ఆశ్రమ జీవితమే కథామృత శ్రవణము." ప్రభుజీ అదైతే గుడి గదా! మన టెంపుల్‌ని గూడా ఆశ్రమంగా మార్చుకోవాలి. మన ఇంటిని గూడా. ఎందుకు? గృహస్థ ఆశ్రమం. ఆశ్రమం అంటేనే మన ఇల్లు, ఇల్లుగా ఉండొద్దు. ఇల్లు గుడిగా మారాలి. మరి ఎప్పుడు మారుతది? గృహము గుడిగా ఎప్పుడు మారుతుంది? నిత్యము ఏ ఇంట్లో అయితే భాగవత్ కథామృతం జరుగుతుందో, భగవద్గీత యజ్ఞము, భాగవత్ యజ్ఞం జరుగుతుందో, ఆ ఇల్లు ఆశ్రమంగా మారుతుంది. కానీ ఆ రామ్‌దాస్ గురువుగారు చెప్పినా గూడా వినడు. ఆ కిచెన్‌లోకి వెళ్తాడు. ధన్ 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 వాసనలు ఎత్తేస్తాడు. రామ్‌దాస్ యూర్ స్లో. కానీ గురువుగారు చెప్పేది చెప్తా ఉంటాడు. రామ్‌దాస్ చేసేది చేస్తా ఉంటాడు. వీళ్ళని మనశ్శాంతిగా ఉంచడు. రోజు డిస్టర్బ్ చేస్తా ఉంటాడు. ఇంకా ఒకరోజు చాలా విపరీతమైన డిస్టర్బ్ చేస్తా ఉంటాడు. గురువుగారికి ఇంకా ఆ రోజు క్లాస్ కూడా చెప్పాలనిపించింది. డిస్టర్బ్ అయితా ఉంది. ఎవరు కూర్చున్నోళ్ళకు పాపం బయట నుంచి గెస్ట్‌లొస్తారు. వాళ్ళు కూడా గురువు దగ్గర ఎంతో శ్రద్ధతో వినడానికి వస్తారు. ఆశ్రమంలో ఉన్నోళ్ళకి కూడా పాపం ఆయనేమనుకుంటాడు, వీళ్ళందరూ పని దొంగలు గురూజీ. ఇక్కడ పని ఎగ్గొట్టడానికి మీ దగ్గరొచ్చి కూర్చుంటున్నారు. లేదు రామ్‌దాస్. ఆశ్రమంలో ప్రసాదం ఇంకా వేరే విషయాలు ఎలా ఉన్నా పర్వాలేదు. మనం కేవలము మంచిగా వండుకొని, మంచిగా నైవేద్యం పెట్టి, కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోవడానికి ఇక్కడ ఆశ్రమానికి రాలేదు. ఆశ్రమంలో ఉండట్లేదు. ఆశ్రమంలో నిజమైన భోజనము, నిజమైన
సేవ అనేది కథామృత శ్రవణ కీర్తన జరగాల. ఏ ఆశ్రమంలో అయితే శ్రవణ కీర్తన జరగదో అది ఆశ్రమం కాదు, అందరూ మళ్ళీ బందీలు అవుతారు అని చెప్తారు. అయినా వినకుండా చాలా అల్లరి చేస్తా అంటే చాలా ఇష్టం ఉన్నట్టుగా ఇంకా గురువు గారు చెప్పడం వల్ల గురువు గారి మీద ఇంకా కోపంతో ఇటు దటు అటు ఇటు ఎత్తేస్తూ చేస్తా ఉంటారు. ఆ రోజు ఇంకా గురువు గారికి చాలా కోపం వచ్చి రామదాస్ గట్టిగా పిలుస్తాడు. జై గురూజీ అనగానే నువ్వేంటి ఈ రోజు చాలా కోతిలాగా పనులు చేస్తున్నావు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దూకుడులాగా. అల్లరి కోతి ఏం చేస్తుంది? ఒక్క దగ్గర ఇలా కూర్చోదు. సో నీ జీవితం నువ్వు ఇలా కోతిలాగా చేస్తే నువ్వు కోతిగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మానవ జన్మ సఫలీకృతం ఏంటంటే భగవత్ కథామృత శ్రవణం చేసి భగవంతుడి యొక్క ఆదేశానుసారం జీవితాన్ని గడుపుకొని భగవద్ధామం వెళ్ళాలి. కానీ నువ్వు ఎవరికి భగవంతుడి కథామృత వినట్టు చేస్తలేవు, ప్లస్ నువ్వు కూడా వినట్లేదు. సో కాబట్టి ఇలా చేస్తే నెక్స్ట్ లైఫ్ కోతిలాగా జన్మించాల్సి వస్తుంది అని చెప్తాడు గట్టిగా. సో ఆయన పెద్ద రామదాస్ పట్టించుకోలేదు. గురుగారు ఏమి శాపంగా చెప్పలేదు, అట్లా నువ్వు కోతిలాగా పనులు చేస్తున్నావు అనేస్తాడు. తర్వాత కొంతకాలం తర్వాత మనం ఎట్లయితే భాగవతం 3వ స్కందంలో ఉందో గురుగారు కూడా భాగవతం బోధిస్తాడు. తర్వాత కొంతకాలం మనం ఇంత డీటెయిల్ గా గురుగారు ఒక షార్ట్ లో చెప్తా వెళ్తాడు. సో భాగవతం అయిపోతుంది. రామదాస్ ఒకరోజు పిలిస్తే నెక్స్ట్ క్లాస్ కు పిలిస్తే రాడు. ఏమైంది రామదాస్ ఎక్కడున్నాడు చూడండి అంటే రామదాస్ చనిపోతాడు. సిక్ అవుతాడు, అనుకోకుండా చాలా సిక్ అయిపోతాడు. ఇంకా ఎంతమంది డాక్టర్ చూపెట్టినా కోలుకోడు, చనిపోతాడు. ఇది బృందావనం. సో అక్కడ సరే అప్పట్లో జల్ దహన్ అంటే ఆ బృందావన్ యమునా నదిలో ఆయన శరీరాన్ని వేసేస్తారు. తర్వాత గురువుగారు కొంతకాలానికి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు భాగవతాన్ని. మొదటి రోజు ఇంకా భగవంతుడి ప్రేయర్స్ తో ప్రారంభిస్తే ఒక కోతి, చిన్న కోతి మొట్టమొదటి అందరికంటే ముందు వచ్చి కూర్చున్నదంట. అప్పుడు గురువు గారు ఆ కోతిని చూడంగానే, ఆత్మలు వాళ్ళు దాన్ని చూడంగానే ఇట్లా వచ్చి రావడంతోనే గురువు గారి యొక్క పాద పద్మాలకు ప్రణామం చేసుకున్నారండి. ప్రణామం చేసుకొని ఇలా కూర్చున్నారు. అప్పుడు గురువు గారు చూసి రామదాస్ ఆఖిర్ బందర్ బన్గయేనా, కోతిగా మారిపోయావు కదా అని చెప్పేసి అంటే గురూజీ అవును గురూజీ అన్నాడు. అప్పుడు ఆ గురువు గారు రామదాస్ భాగవతం వింటావా ఇప్పుడు? వింటాను గురూజీ. అల్లరి చేస్తావా అంటే చేయను గురూజీ అన్న. చూడండి, ఉత్తమ భక్తులు ఏదైతే చెప్తారో మన మానవ జన్మ సఫలీకృతం కొరకు. జడభరతుడు భరత్ మహారాజు కూడా ఏమవుతాడు? జస్ట్ మానవ జన్మ సఫలీకృతము చేసుకోవడానికి భౌతిక ఆసక్తి ఒక్క జన్మ జనకగా ఎత్తాల్సి వస్తుంది. ఇంకో జన్మ బ్రాహ్మణ వంశంలో జన్మించి 2 జన్మలు వెయిట్ చేయాలి భగవద్ధామం వెళ్ళాలంటే. ఇక్కడ ఉత్తమ భక్తుడు ఆచార్యుడి దగ్గర రోజు సాంగత్యం తీసుకుంటూ, కానీ వచనాలు వినడానికి శ్రద్ధ లేదు, ఆయన కథామృతం వినడానికి శ్రద్ధ లేదు. కాబట్టి ఆయన ఏ విధంగా మారిపోయాడు ఒకసారి గుర్తు పెట్టుకోండి. సాధువులు, గురువు మనని వీలైనంత త్వరగా ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. భగవద్ధామం భగవంతుడితో సంబంధాన్ని పునరుద్ధరించడానికే ప్రయత్నం చేస్తారు ఆచార్యుడు, గురువులు. వాళ్ళ లోపల ఇప్పుడు మీరు అందరూ భగవంతుడికి కనెక్ట్ అవుతే నాకేమైనా పర్సనల్ బెనిఫిట్ అంటారా? ఏం బెనిఫిట్ లేదు. ఏంటి? భగవంతుడు ఆచార్యుల ద్వారా నాకు ఒక కర్తవ్యాన్ని, విద్యుక్త ధర్మాన్ని అందించింది. ఏంటి? నీకు శక్తి కొలది, భగవంతుడిచ్చిన శక్తి కొలది వీలైనంత ఎక్కువ మందిని భగవంతుడి పాద పద్మాలకు దగ్గరికి చేర్చి భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేయండి. అది వరకే నా యొక్క ధర్మం. మరి తీసుకోవాలన్నా వద్దా అనేది మీ ధర్మం. సో కాబట్టి ఇక్కడ విస్మృతికి గురైన ప్రతి సామాన్యుని యందు, పొద్దున కూడా అదే చెప్పిన నామామృతంలో మన అందరం ప్రయత్నం చేయాలి. అందరూ మన చుట్టాలే ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు. భగవంతుని యొక్క సంబంధ విస్మృతి జరిగింది కాబట్టి ప్రతి సామాన్యుని యందు
కృష్ణ భక్తిని జాగృతం చేయుటే సాధు పురుషుని కార్యం. మనం తిలకం పెట్టుకుంటున్నాం, కంటి వేసుకున్నాం, జపం చేసుకుంటున్నాం. నేను సాధువుని. మీరు ఎప్పుడు సాధువు అవుతారు? మీరు ఇతర సామాన్యులను కృష్ణ భక్తికి వాళ్ళని కనెక్ట్ చేసినప్పుడే నిజమైన సాధువుగా మారుతారు. అప్పటి వరకు సాధువుగా మారలేరు. ఓకే, నెక్స్ట్. కర్దమునిచే ఉపదేశింపబడినందున తాను గొప్ప అనుగ్రహమును బడిస్తానని మనువు పలికినాడు. కాబట్టి మన ఆయన ఆల్రెడీ బ్రహ్మ యొక్క బ్రహ్మ కాదు, ఎవరు? స్వామి మనువు సూర్య భగవానుడి యొక్క పుత్రుడు. మరి డైరెక్ట్ సూర్యుడి యొక్క కుమారుడే భగవంతుడు. సూర్యుడికి భగవద్గీతను మొట్టమొదటిగా ఉపదేశించాడు. సూర్యుడు మనువుకు స్వయంభూ మనువుకు ఆల్రెడీ గీతా జ్ఞానం ఉంది, కానీ నాకే గీతా జ్ఞానం ఉన్నది అని గర్వపడట్లేదు. గర్ధముని చాలా ఉత్తమ భక్తుడు. ఆయన దగ్గర ఉపదేశాన్ని పొందిన తర్వాత చాలా ఆనందాన్ని అనుభవించాడు. ఆ సందేశం శ్రవణం చేయడం తన అదృష్టమని అతడు భావించాడు. సో కాబట్టి సాధు సంఘ సర్వశాస్త్ర కోణం. సో కర్దముని యొక్క సాంగత్యంలో శాస్త్ర శ్రవణం చేశాడు. దానివల్ల లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి. ఇప్పుడు ఆయనకి ఎటువంటి సిద్ధి దొరికింది? భగవత్ కరుణ, భగవంతుడి యొక్క కృపని ప్రసాదించారు అని ఫీల్ అవుతారు. అదే కాకుండా నెక్స్ట్ ఆయనకి ఏం సిద్ధి దొరకబోతున్నది నెక్స్ట్ శ్లోకాస్లో చూద్దాం. ప్రామాణికుడకు గురువు నుండి విప్పారిన కర్ణములతో శ్రవణం చేయుటకు ప్రతి ఒక్కరూ పరమ జిజ్ఞాసను కలిగి ఉండాలని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడింది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెషల్ గా వర్డ్ చూడండి, విప్పారిన కరణములతో. కరణములు బంద్ చేయొద్దు. మాతాజీ విన్నారా? ప్రభు వినలేదు ప్రభుజీ. ప్రభుజీ మీరు ఆ విషయమే నేను మర్చిపోయాను ప్రభుజీ అంటే వినబడలేదు ప్రభు. మరి ఏం వినబడ్డది మీకు? ప్రభుజీ కొద్దిసేపు విన్నాం. కొద్దిసేపులో మీరు ఏం విషయాన్ని గ్రహించారు? కర్ణములు ఏనుగు కర్ణముల్లాగా పెద్దగా చేసి వినాలంట. ఫుల్ అటెన్షన్ తో ప్రామాణికుడు గురువు నుండి విప్పారిన కర్ణములతో శ్రవణము చేయుటకు ప్రతి ఒక్కరికి పరమ జిజ్ఞాస, మామూలు జిజ్ఞాస కాదు, పరమ జిజ్ఞాసను కలిగి ఉండాలంట. మరి మనకు ఉందా లేదా చూసుకోండి. ఇప్పటి వరకు లేకపోతే ఈ రోజు నుంచి అన్నా పరమ జిజ్ఞాసని. ఇప్పుడు క్లాస్ అయిపోతే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఇప్పుడా చెవులు కేవలం నెక్స్ట్ క్లాస్ గురించి. ఈ డే అంతా భౌతికంగా ఎన్నో వింటాము, ఎన్నో బిజినెస్ చేస్తాం, జాబ్కి వెళ్తాము. కానీ ఈవినింగ్ నిజమైన చెవులకు ఆనందము గురువు గారి ద్వారా భగవత్ సందేశాన్ని వినడానికి పరమ ఆసక్తిని కలిగి ఉండాలి, పరమ జిజ్ఞాసను కలిగి ఉండాలా అని మనకు ఇవన్నీ కూడా బుల్లెట్. మనం కొన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైనా టైప్ చేస్తా ఉంటే ఇంపార్టెంట్ బుల్లెట్స్ పెట్టుకుంటా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ విధంగా మనకు ఈ కర్ణములకు ఫిక్స్ చేయాలి. ఆధ్యాత్మిక సందేశం గ్రహించుట ఎట్లనడి ప్రశ్నకు శ్రవణమే విధానం అనేది సమాధానం వసగబడెను. కాబట్టి ఆధ్యాత్మిక జీవనానికి ప్రాణమే శ్రవణము. ఆధ్యాత్మిక జీవనానికి ప్రాణము ఆధ్యాత్మిక శ్రవణము, భాగవత శ్రవణము, భగవద్గీత శ్రవణం. అది మన నిజమైన జీవిత సఫలీకృతానికి నాంది మార్గం, మన జీవిత సఫలీకృతానికి. కర్ణరంధ్రై అను పదమునకు చెవుల ద్వారా అని భావము. గురు కరుణ ఒక్క కర్ణముల ద్వారా తప్ప మరే ఇతర దేహ అంగముల ద్వారా గ్రహింపబడుతుంది. నాక అందరికంటే అదృష్టవంతుడు ఎవరు? గురు కృప ప్రసాదే పాయే. గురువు యొక్క కరుణ కృప. మనం కూడా గురువు దగ్గరికి వెళ్తాం ఆశీర్వాదం తీసుకోవడానికి కొరకు. వెళ్తామా? గురుగారి దగ్గరికి వెళ్ళాం, డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఆశీర్వాదం తీసుకోవడానికి. అది సామాన్య మానవుడి యొక్క లక్ష్యము. మన మంచి చెడు దేనికైనా డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తామని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? గురు కరుణ ఒక్క కర్ణముల ద్వారా తప్ప మరి ఏ ఇతర దేహముల ద్వారా లభింపదు. మనం ఏం చేస్తాం? ఈ కళ్ళ ద్వారా డైరెక్ట్ భగవంతుడి కరుణని కృపని పొందడానికి పరిగెడతా ఉంటాం, రాదు అలా. కానీ దీని భావం ఏదో కొంత ధనమునకు బదులుగా గురువు శిష్యుని చెవిలో ఒక ప్రత్యేక మంత్రము నొచ్చుకుని నీవు శిష్యుడు దానిని ధ్యానించినచో పూర్ణత్వమును బడిసి 6 నెలల లోపలే భగవంతుడు కాగలడ నీవు కానే కాదు. అటువంటి శ్రవణము బూటకమైనది. సత్యమేమనగా ప్రామాణికుడు గురువు మనుజుని మనస్తత్వమును కృష్ణ భక్తి భావన యందు అతడు ఏ కార్యములను చేయగలడనని విషయంలో చక్కగా ఎరిగి ఉండి
తద్ అనుగుణంగా అతనికి ఉపదేశము కావించును. ఆయన ఏకాంతమున గాక బహిరంగముగానే కర్ణముల ద్వారా ఉపదేశము నొసగును. కృష్ణ భక్తి భావనలో నువ్వు ఈ కార్యాన్ని చేయడానికి తగిన వాడవు. ఈ విధంగా నీవు పని చేయవచ్చు అంటూ ఆయన ఉపదేశించగలరు. సో దయచేసి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. గర్భగుడిలో పనిచేయచ్చు కృష్ణ భక్తి భావంలో నిల్చుటకు ఒకానొకడు ఉపదేశించవచ్చు. గురుగారు ఒకరిని పూజారిగా సేవ చేయమనొచ్చు, ఇంకొకరిని ప్రవచనం ఇవ్వమని సేవని ఇవ్వచ్చు ఒకరికి, ఇంకొకరికి ప్రచారం చేయమని, ప్రచారం అంటే ముఖ్యంగా మన బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, బుక్స్ తీసుకొని వెళ్ళి ప్రచారం చేయమనొచ్చు, ప్రసాదం తీసుకొని వెళ్ళి ప్రసాద వితరణ చేయమని చెప్పొచ్చు. మరి ఇంకొకడు వంటశాలలో కృష్ణ భక్తి భావం నిర్వహింపమని తెలపబడవచ్చు. భక్తి యోగం నందు పలు కర్మలు కలవు. మనజుని సామర్థ్యమును ఎరిగి మన యొక్క కెపాసిటీని తెలుసుకొని గురువు అతడు పూర్ణుడగినట్లుగా శిక్షణము నొసగును. మనుజుడు తన సామర్థ్యము అనుసరించి సేవ చేయుట ద్వారా అత్యున్నతమగు ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వము పడేయగలడని భగవద్గీత స్పష్టము కావించున్నది. అర్జునుడు యుద్ధ కలయందు తన సామర్థ్యంతో శ్రీకృష్ణునికి సేవ నొనర్చెను. అదేవిధంగా ఒక చిత్రకారుడు గురువు యొక్క మార్గదర్శకత్వమును తన చిత్రకళను కొనసాగించుచు పూర్ణత్వమును బడయవచ్చు. రచయిత అయిన వాడు గురు నిర్దేశమున వ్యాసములు కవిత్వము వ్రాయవచ్చు. సో కాబట్టి ఇది చాలా అద్భుతమైంది. భగవద్గీత 2వ అధ్యాయము 7వ శ్లోకంలో సేమ్ మనం ఉన్న స్థితి, మనం ఏదైతే ఉన్నామో అర్జునుడు కూడా 2వ అధ్యాయము 7వ శ్లోకం ఎవరన్నా ఒకసారి మానవ జీవిత సఫలీకృతం మనకు అర్థం అవ్వట్లేదు. ఇందాక అందుగురించే ఇంట్రడక్షన్ బ్రీఫ్ గా ఇచ్చారు. మన మానవ జీవితం అంటే భౌతిక జీవితమా, ఆధ్యాత్మిక జీవితమా? అర్జునుడు ఈ 2.6 వరకు తన నిజమైన జీవితం అంటే భౌతిక జీవితంగా భావించాడు. కాబట్టి తన దేహంతో సంబంధికులని అందరినీ నా వాళ్ళుగా భావించి నేను వాళ్ళని చంపలేను కృష్ణ అని మోహానికి గురయ్యాడు. కాబట్టి భగవంతుడు ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు. అప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ నేను మోహానికి గురయ్యాను, కాబట్టి నా మోహాన్ని తొలగించి నాకు నిజంగా ఏది హితకరమో బోధించు. బోధించంటే వట్టిగా ఇలా అడిగితే కాదు, బోధించు అని అడిగే ముందు మనని మనము, దేహం కాదు ఇక్కడ, దయచేసి గుర్తుపెట్టుకోండి, దేహము శరణాగతి కంటే ముఖ్యము. దేహం ఈ రోజు ఒకరికి శరణాగతి పొందుతుంది, రేపు ఇంకొకరికి శరణాగతి పొందుతుంది. ఆత్మ రూపంలో శరణాగతి పొందాలా. ఆత్మ ఒకసారి సరెండర్ అవుతే ఇంకా ఆ శరణాగతిలో మార్పు ఉండదు. కాబట్టి అర్జునుడు నేను నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. ఎవరైతే ఆ విధంగా ఉత్తమ భక్తులు ఆచార్యుల దగ్గర శిష్యుడు శరణాగతి పొందుతాడో, ఇంకా 8వ శ్లోకం నుంచి కంటిన్యూయేషన్ విన్నాడా ఆయన, దాన్ని కృష్ణుడు ఆపేశాడు. మనం కూడా కాలాన్ని కృష్ణుడు ఆపాడంటే మనం కూడా ఈ శ్రవణ సమయాన్ని ఆపేసేయాలి. భౌతిక కర్మలు అక్కడ భగవంతుడు ఆపండి, ఇక్కడ మనం కూడా ఆపాలి. అర్జునుడు ఆ కన్విక్షన్ కి ఎప్పుడైతే వచ్చాడో, నాకు ఇంక ఏమీ పని లేదు, కేవలం వినాలనుకుంటున్నాను. ప్రభుజీ ఎట్లా అవుతుంది ప్రభుజీ? మరి అలా మనకు కూడా శ్రద్ధ ఉంటే అవుతుంది. అప్పుడు ఏమైంది అలాంటి పరిస్థితిలో, ఓ కృష్ణ మనం కూడా రేపు ఇంకా 4th చాప్టర్ లో ఉన్నాం కాబట్టి 18వ అధ్యాయంకి వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మనం ఈ రోజు చర్చిస్తున్నాము 18.72 అయిపోయినప్పుడు 73 ఏ రోజు వస్తుందో తెలియదు. ఆ రోజు మీ అందరి నుంచి ఈ సమాధానం కోరుకుంటున్నాను. ఈ సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? ఈ మొత్తం శ్లోకాలు అత్యంత శ్రద్ధతో విన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మార్పు వస్తుంది. ఎటువంటి మార్పు? మోహం నశించింది నీ కృపచే, భగవత్ కృపచే. నా స్మృతి అంటే ఈ బ్రెయిన్ లో మెమరీకి సంబంధించినటువంటి నర్వ్ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ ని రిపేర్ అయిపోయింది. కాబట్టి అప్పటి వరకు ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల కృష్ణుని గుర్తుపట్టట్లేదు మనము. ఈ అన్ని శ్లోకాస్ వినండి, గ్యారంటీ చెప్తున్నాడు కృష్ణుడు, ఏం చెప్పట్లేదు, గ్యారంటీ అది. నా స్మృతి తిరిగి పొందింది. ఇంకా కృష్ణుడికి అత్యంత శ్రద్ధతో
సేవ చేయడం ప్రారంభిస్తాము. సబ్జెక్ట్ కండిషన్ అర్జునుడి యొక్క స్థితి అదే వినండి అంతే మీరు. ఇప్పుడు నేను స్థిరుడను, చంచలం లేదు, ఇంకా స్థిరంగా ఉన్నాను, సందేహరహితుడను అయి నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి అర్జునుడి యొక్క గురువు కృష్ణుడు, కృష్ణుడి యొక్క ఆజ్ఞను అర్జునుడికి ఏంటి డ్యూటీ? యుద్ధం చేయమని. మరి మనకు కూడా భగవంతుడు మన గురుదేవుల రూపంలో ఎటువంటి ఆజ్ఞలు ఇస్తారో తెలియదు. మరి ఆ ఆజ్ఞలను మేబీ ఇక్కడ చెప్పారు కదా, ఒకరికి మేబీ నెక్స్ట్ ఏ కార్యమైనా రెడీ ఉండాలి అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళే, ఫోర్స్ ఏం లేదు. మేబీ ఒకరికి పూజారిగా చేయమనొచ్చు, ఒకరికి ప్రసాదం వడ్డించమనొచ్చు, ఒకరికి బుక్ టేబుల్ చెప్పొచ్చు, ఎనీ నంబర్ ఆఫ్ సర్వీసెస్. పొద్దున అడిగాను, కొత్త వాళ్ళు అతిథులు వస్తున్నారు, వాళ్ళని ఇప్పుడు మా ఫ్యామిలీ, మా అక్క వచ్చింది, చెల్ల వచ్చింది, ఇది కాదు మనం చేయవలసింది. సో కొత్త నూతన భక్తులని పొద్దున ఆల్రెడీ చెప్పాం. అలా గురువు గారు ఏ సేవ ఇస్తే అర్జునుడు యుద్ధానికి రెడీ అయ్యాడు, కానీ యుద్ధం ఎవరితో చేయాలా, ఏ రోజు ఎవరితో చేయాలని కృష్ణుడి ప్లానింగ్ ఎంత. కృష్ణుడు ఎలా చెప్తే అలా అర్జునుడు వినడానికి సిద్ధమయ్యాడు. నెక్స్ట్, గురుపదేశం మరియు శిష్యునిచే తదుపదేశ పాలనం అన్నవి రెండును కలిసి సమస్త విధానము పూర్ణము కావింపగలవు. సో ఇది చాలా స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే, ఏమంటున్నారు? గురువు యొక్క ఉపదేశము మరియు శిష్యుని యొక్క తద్ ఉపదేశ పాలనము, ఈ రెండు ఉండాలి. అర్థమైందా? రెసిప్రొకేషన్ కూడా ఉండాలి, లేకుంటే గురువు ఫ్లో నడుస్తూ ఉంటది, కానీ ఆ శిష్యుడు దాన్ని సీరియస్ గా తీసుకొని ఆచరణలో పెట్టకపోతే లాభం శూన్యం. అర్థమైందా? ఫలితం ఉండదు. తద్ ఉపదేశ పాలనం అనునవి రెండును కలిసి సమస్త విధానము పూర్ణము కావింపగలవు. లైక్ మనకిప్పుడు పార్లమెంట్ లో జీవో పాస్ అవుతుంది, అది అమలు పరచాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలా, రాష్ట్ర పాలకులు ఉండాలా, ప్లస్ పాలకులు ఎంత చేసినా ప్రజలు కూడా దాన్ని స్వీకరించాలా. ప్రభుత్వము ప్రజలు వాళ్ళ ఇద్దరి మధ్య సమన్వయం ఉండాలి. అదేవిధంగా గురువు మరియు శిష్యుడి మధ్య సమన్వయం ఉండాలి. సమన్వయం లోపిస్తే లాభం లేదు. కాబట్టి గురువు గారు భగవత్ ఆదేశాలను మన వరకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా వినిపిస్తున్నారు. మరి నేను నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలనేది, గురువుగారి జీవితం ఎట్లా ఉద్ధరింపబడ్డది? గురువుగారి జీవితం ఉద్ధరింపబడ్డది కాబట్టి భగవద్ధామం నుంచి వస్తారు. దేని కొరకు? పతితులను ఉద్ధరించడానికి. మరి ఎవరైతే ఉద్ధరింపబడాలనుకుంటారో వాళ్ళు గురువు గారి యొక్క ఆదేశాలను సీరియస్ టేకప్ చేస్తారు. నెక్స్ట్, శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు భగవద్గీత ఎందలి వ్యవసాయాత్మిక బుద్ధికి అనే శ్లోకమునకు వసగిన వివరణమునందు తెలిసినదేమనగా, ఆధ్యాత్మిక జయమును నిశ్చయంగా పొందగోరువాడు తాను ఏ కార్యము చేయవలనో గురువు నుండి తప్పక ఉపదేశమును అందవలను. ఇది మన వల్ల కాదు ప్రభుజీ, ప్రతిదీ అడగాలంటే ఎట్లా ప్రభుజీ? మాకు కూడా కొంచెం స్వాతంత్రం ఉండాలా. ఆ స్వాతంత్రంలోనే మనం గాలి కొట్టుకోవచ్చు. ఏమన్నాడు ఇక్కడ? ఆధ్యాత్మిక జయమును, ఆత్మానందము, ఆత్మ జయాన్ని పొందాలి అంటే ఏ కార్యము చేయవలను? గురువు నుండి తప్పక ఉపదేశం పొందాలి. పొందని వాళ్ళు కంపల్సరీ ఏం కాదు, ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి కంపల్సరీ. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆఫీస్లో పని చేస్తున్నాం, ప్రతిదీ మనం మన హయ్యర్ ఇప్పుడైతే అంతా ఆన్లైన్లో ఆయనకు పంపిస్తే ఆయన ఇంకా పైకి పంపిస్తూ ఉంటాడు. అరే ప్రతిదీ నీకు పంపించాలా సార్, నేనే నిర్ణయం తీసుకుంటా, నీకు కొంతవరకు ఉంటుంది, దాని తర్వాత పంపించవలసిందే. నీకు ఆదేశాలను పాటించే వరకు ఉంటుంది. ఆ పాటించడం అంటే హయ్యర్ అప్స్ నుంచి ఆదేశాలు వస్తాయి, మళ్ళీ డౌన్ టు అప్ ఆదేశాలను పాటిస్తూ ముందుకు ప్రమోట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహే గురునందన. ఆ శ్లోకం ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. హరే కృష్ణ గురుజీ. 2.41 గురుజీ. హరే కృష్ణ. 2.40 ఇంపార్టెంట్, 41 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అదేవరన్నా చదవండి శ్లోకాన్ని. హరే కృష్ణ గురుజీ. 2.41 వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాః అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ గురుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ.
దీంట్లో ముఖ్యమైనటువంటి తాత్పర్యం ఎవరైనా చదవండి. హరే కృష్ణ గురుజీ. ఏదైనా ఆఫీస్, మనం కూడా ఒక ఆఫీస్కి వెళ్తాం. ఆఫీస్ లో కామన్ కాజ్ ఏంటి? అందరం వివిధ హోదాలలో మనం డిపార్ట్మెంట్ కు సర్వీస్ చేయాలి, అంతే మన గోల్. మన అర్హత బట్టి డిపార్ట్మెంట్ పొజిషన్ ఉంది, పొజిషన్ బట్టి మన డ్యూటీని నిర్వర్తించాలి. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనందరం కూడా భగవంతుని సేవించాలి తప్ప ఇంకోటి ఏమీ లేదు. దీని కొరకు మనకు ఈ భాష్యంలో చెప్తున్నారు చూడండి. నెక్స్ట్ పేజీలో 1, 2, 3వ పారాగ్రాఫ్ లో నేనే చదివి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మీ దగ్గర బుక్ ఉంటే చూడండి. ఈ శ్లోకం 2.41 లో కృష్ణ కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచారం నిర్దేశమునందు చక్కగా అభ్యసింపబడును. భగవంతుడి యొక్క సేవను ప్రామాణికమైనటువంటి బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ యొక్క గైడ్ లైన్స్ లో మనము ట్రైనింగ్ చాలా సులభంగా కాగలుగుతాము. శ్రీకృష్ణుడి ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుని స్వభావాన్ని ఎరిగి కృష్ణ చైతన్యమునందు వర్తించినట్లుగా అతను నిర్దేశించారు. ఇందాక మనకేమొచ్చింది? శిష్యుడి యొక్క స్వభావము, ఆయన యొక్క శక్తి తగ్గట్టుగా గురువు గారు డిసైడ్ చేస్తారు. ఏమని? మీరు పూజారిగా చేయండి, మీరు ప్రసాదం వండండి, మీరు ప్రసాదం సర్వీస్ చేయండి, మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉండండి, మీరు గెస్ట్లను రిసీవ్ మనం కాదు డిసైడ్ చేసేది. కానీ భౌతిక జీవితంలో ప్రభుజీ నాకు ఈ పదవి ఇవ్వండి, ప్రభు నేను ఈ సేవ చేస్తాను మనం కోరుకుంటాం. ఇంకా మనం అలాంటప్పుడు కొందరికి ఏం చెప్తారు, వాళ్ళ టెక్, ప్రభుజీ మీరు సాఫ్ట్వేర్ మంచి నాలెడ్జ్ ఉంది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేయండి, అంటే కొంచెం సిస్టమ్ ఇచ్చేయండి, మీకు కీర్తన బాగొచ్చు కదా, మీరు కీర్తన చేయండి. కీర్తన అసలు పాడమే రాదు, కీర్తన నేను చేస్తాను ప్రభుజీ, నేను చేస్తాను ప్రభుజీ అడుగుతా ఉంటారు. ఇక మనం ఏం చేయగలం? కాబట్టి మన అర్హతను బట్టి గురువు గారు దాన్ని ఆ విధంగా మనకు సేవలను ఇస్తారని చెప్తున్నాడు. కృష్ణ చైతన్యం పరిపూర్ణంగా ఎరుగుటకు మానవుడు స్థిర చిత్తంతో వర్తించను. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన గురువును అంగీకరించి మరియు అతని ఆదేశములను జీవిత పరమ లక్ష్యములుగా భావించి వాటిని అంగీకరింపవలను. అర్జునుడు కృష్ణుడి యొక్క ఆదేశాలను, కృష్ణుడిని ఫస్ట్ థింగ్ గురువుగా స్వీకరించాడు. కృష్ణుడి యొక్క ఆదేశాలే పరమ లక్ష్యం, జీవిత పరమ లక్ష్యంగా భావించి విన్నాడు. విన్న తర్వాత ఎస్ కృష్ణ నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అదే ఫార్ములాని మనం అప్లై చేయాలి. మనం కూడా ఆధ్యాత్మిక ఆచార్యుని మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మనం తీసుకొని ఆయన వచనాలను మన జీవితం యొక్క పరమ లక్ష్యంగా వచనాలను పాటించడం. మనం ఇందాక ఇక్కడ అదే చెప్పారు కదా, భాగవతంలో గురుపదేశము మరియు శిష్యునిచే తద్ ఉపదేశ పాలనము, ఈ రెండు కలిపితేనే మన జీవితము పరిపూర్ణం కాగలదు. మన మానవ జీవితం సఫలీకృతం కావాలంటే గురువు గారి ఉపదేశాలు పర్ఫెక్ట్ ఉండాలా, ఉపదేశ పాలన కూడా లోపం ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆధ్యాత్మిక, మన రోజు మంగళారతిలో లాస్ట్ సాంగ్ పాడుతూ ఉంటాం సెంటెన్స్, ఆధ్యాత్మిక ఆచార్యుడు సంతృప్తి చెందడం ద్వారా దేవదేవుడు కూడా సంతృప్తి చెందును. ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తి పరచకుండా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు అని మనకు బోధిస్తాం. దాని తర్వాత చూడండి, మనకు భగవంతుడు చాలా క్లియర్ గా బోధిస్తున్నారు. నెక్స్ట్, కాబట్టి ఆధ్యాత్మిక జయమును నిశ్చయంగా పొందగోరు వాడు తాను ఏ కార్యము చేయవలెనో గురువు నుండి తప్పక ఉపదేశం పొందవలెను. భగవద్గీతలు చెప్తున్నారు, భాగవతంలో చెప్తున్నారు. ఈ ఉపదేశం నెరవేర్చుటకు అతడు అత్యంత శ్రద్ధతో యత్నించుచు దానినే తన జీవితముగా భావించవలెను. మానవ జీవిత సఫలీకృతం ఏంటంటే, మనం కూడా మన పిల్లలు ఎంత జీవితం యొక్క పరమ లక్ష్యమే బాగా చదువుకుంటే రిజల్ట్ సాధిస్తారు. ఐఏఎస్ పడుకున్నా కూర్చున్నా లేచినా ఐఏఎస్ పాస్ కావాలంటే కష్టపడి చదివితే మేబీ రావచ్చు. కానీ అట్ ది సేమ్ టైం కర్మ మనం చేయాలా, ఫలం అనేది భగవత్ కృప. ఇక్కడ కూడా మనం అత్యంత శ్రద్ధతో ప్రయత్నించాలంటున్నాం. ఏ విధంగా? అదే నా జీవితం లైఫ్ అండ్ సోల్ గా భావించాలి. శ్రద్ధతో గురువు ఆదేశమును నిర్వహించుటే శిష్యుని కర్తవ్యము. గురువు యొక్క ఆదేశాన్ని నిర్వర్తించడమే శిష్యుడి యొక్క కర్తవ్యము.
నిర్వర్తించని యొక్క గురువు ఆదేశాన్ని నిర్వర్తించని శిష్యుడు ఏమయ్యాడు? ఇందాక లీలలో ఏమైండు? కోతి అయ్యాడు గురూజీ. కోతి అయ్యాడు. అప్పుడు గాని అంటే మనం కూడా మరి ఇంకొక జన్మ ఆ విధంగా ఏమైనా రిస్క్ తీసుకుందామంటారా? వద్దు. కోతిగా ఏమైనా గురూజీ. రిస్క్ తీసుకుందామంటే మీ ఇష్టం. గురువు అట్లనే ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిండు, కోతి శరీరం తీసుకొని మళ్ళీ గురువు దగ్గరికి వచ్చిండు. మళ్ళీ అదే గురువు ఆ కోతిని కూడా ఉద్ధరించాడు. సో కాబట్టి ఆలోచించాడు. మరి మనం కూడా అలా రిస్క్ తీసుకొని చూద్దాం ప్రభుజీ అంటే మీ ఇష్టం. సో భగవంతుడు ఏం చేయలేడు, గురువు గారు కూడా ఏం చేయలేదు. నెక్స్ట్, అది అతనికి పూర్ణత్వమును కలగజేయును కనుక గురువు గారి నుండి ఆదేశములను అందుటలో చెవుల ద్వారా, చూడండి, చెవుల ద్వారా మనుజుడు అతి సావధానుడై ఉండి దానిని పరమశ్రద్ధతో నిర్వహింపవలను. ఈ చెవులు గురువు గారి విషయం వింటాయి, పక్క వాళ్ళ వింటాయి, ఇంకా వేరే వాళ్ళు మనం గురువు గారి దగ్గర నుంచి దూరం చేయడానికి కూడా కొన్ని వచనాలు మన చెవులో వేస్తూ ఉంటాం. వేరే వాళ్ళు గురువు గారి యొక్క సాంగత్యం దగ్గరికి వెళ్లకుండా కూడా కొన్ని వచనాలను వేస్తాం. ఒక్కటి మనం గ్రహించాల, గురువు గారి దగ్గరికి వెళ్ళినా, గురువు గారి దగ్గర విన్నా, నన్ను గురువు గారు కృష్ణుడికి దగ్గరికి చేర్చడానికి తపన పడుతున్నాడా, తనను ఫిజికల్ గా తన దగ్గరికి తీసుకొని ఏమైనా పర్సనల్ కార్యాలను లేకపోతే ఆయన పర్సనల్ ఏమన్నా పనులు చేయించుకోవడానికి దగ్గర తీసుకుంటున్నా అనేది చూడాలి. శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా తన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, తన సేవ కూడా చేయాల్సిన అవసరం లేదు. కేవలము కృష్ణుడి యొక్క సేవలో, కృష్ణ భక్తుల సేవలో మాత్రమే నియుక్తం చేస్తూ ఉంటాడు. దీనికి ఇంకొక లీల మనం చర్చించి ఎండ్ చేద్దాం. జస్ట్ మినిట్స్. అంటే గురువు గారి యొక్క ఆదేశాలను పాటించినటువంటి భక్తుడు ఏ విధంగా ఉద్ధరింపబడతాడు అని చెప్పేసి సరే ఒక లీల చర్చించాం. ఒక ఊర్లో ఒక సాధువు, పల్లెటూరు. సో ఆయన జంగల్, పొలాల దగ్గర జంగల్లో ఆయన భగవంతుడి యొక్క భజన చేసుకోవడానికి వస్తాడు. జంగల్లో ఆయన భిక్షాటన కూడా వెళ్ళడు. సేమ్ మన ఎవరు మాధవేంద్ర, ఆయన ఎవరిని భిక్షాటన కూడా అడగడం. సో ఎవరైనా తెచ్చి పెడితే ప్రసాదం తీసుకుంటాడు, లేకుంటలేదు. ఆ సాధు వచ్చాడు, కానీ ఆయన ఊరికి వెళ్ళట్లేదు, ఏం అడగట్లేదు. అది చూసి ఈ రైతు ఆయన, అరే సాధు వచ్చాడు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, తన భజనలో ఉన్నాడని తన వైఫ్ ఏదైతే టిఫిన్ తీసుకొచ్చిందో అది వెళ్ళి సాధువుకు పెడతాడు. సాధు, గురువు గారు నేను ప్రసాదం తీసుకోండి, నేను చూస్తా ఉన్నాను మీరు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరు మీకు ఏం తీసుకొచ్చి ఇవ్వట్లేదు అంటే, సరే భక్తుడు తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి ప్రసాదాన్ని తీసుకుంటాడు. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, సాధువు కలా పెడతా ఉంటాడు. సాధు ఇంకా, ఎందుకంటే తన కొరకు ఏమన్నా తన యొక్క శరీరాన్ని పోషించుకోవడానికి ఒక భక్తుడు ప్రసాదం తీసుకొచ్చాడంటే అప్పుడు ఆ సాధువు ఏం చేస్తాడు, నేను ఇలా ఊరికి ప్రసాదం తీసుకోను, నేను కూడా నీకు భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మంత్ర రూపంలో. ఈయనంటాడు, గురువు గారు నాకు చదువు రాదు, నేనేదో పొలం పనులు చేసుకో, నీలాగా కూర్చొని నేను మంత్రము భజన చేసుకోవాలంటే నా వల్ల ఎక్కడవుతుంది గురువు గారు. లేదు లేదు, నువ్వు మంత్రాన్ని చెప్పు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురుగారు నాకు చదువు రాదు, జ్ఞాపక శక్తి తక్కువ, ఇంత పెద్ద మంత్రాన్ని నేను ఎలా కూర్చుండి చేయగలను అంటే, ఇందాక మనకి ఏమొచ్చింది, మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా గురుగారు ఆదేశాలను పాటించవచ్చు. అది అడగాల గురువు దగ్గర. గురుగారు నా పరిస్థితి ఇది, నేను ఏం చేయగలను అన్నట్టు, నేను చేయలేను, ఈ మంత్రం అసలే జపించలేను. అప్పుడు గురువు గారు చెప్పి ఇది కాకుండా ఇంకోటి లాస్ట్ కు గురువు గారు ఆయనకు, నీకు ఒక సులభమైన మంత్రాన్ని ఇస్తాను, కానీ జపించడం ఎలా అవుతుంది గురుగారు, నేను పని చేస్తే గాని నేను భోజనం చేయలేను. సరే నువ్వు పని చేస్తూ కూడా మంత్రాన్ని జపించు. ఏ మంత్రం అది? కృష్ణ చంద్ర 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 జపించు. ఇది బాగుంది గురుగారిది. సో ఆయన చదువు రాదు, రాసుకోలేదు. కృష్ణ చంద్ర కృష్ణ చంద్ర కృష్ణ చంద్ర మంత్రం తీసుకొని వెళ్ళిపోయి పొలం పని చేస్తూ కృష్ణ చంద్ర అని చెప్పి జపం చేస్తా ఉన్నాడు. ఈ లోపల వాళ్ళ భార్య టిఫిన్ తీసుకొని వచ్చింది. సో అప్పుడు జపం చేస్తా ఉన్నాడు. వినబడుతుందా వాయిస్ అది? సో జపం చేస్తా ఉన్నాడు, కృష్ణ చంద్ర కృష్ణ చంద్ర కృష్ణ చంద్ర కృష్ణ చంద్ర అని. వైఫ్ వచ్చింది, ఏమండి కొంచెం ఆపండి, కృష్ణ నేను నామం చేయాలా, మళ్ళీ మధ్యలో ఆగిపోతే మర్చిపోతాను, మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, మంత్రం దీక్ష జరిగిందని చెప్పేసి. అప్పుడు ఆమె అంటది, సరే అండి, ఆ మంత్రాన్ని మీరు భోజనం చేసేంత వరకు
నేను దాన్ని స్వీకరించి మళ్ళీ భోజనం అయిపోయిన తర్వాత మీ మంత్రాన్ని మీకు ఇస్తాను అని చెప్తే ఇదేదో లేకపోతే భోజనం చేయట్లేదు ఆయన. సరే ఇది బాగుందా, సరే నువ్వు చెయ్యు చెప్పమంటే అప్పుడు ఆమె స్టార్ట్ చేస్తుంది. కృష్ణచంద్ర కృష్ణచంద్ర కృష్ణచంద్ర. ఈయన అప్పుడు కొంచెం భోజనం చేస్తాడు. అప్పుడు భోజనం చేసిన తర్వాత నా మంత్రాన్ని నాకు ఇవ్వండి అంటే ఆమె కూడా చదువుకోలేదు. ఆమె కృష్ణచంద్ర కృష్ణచంద్ర పోయి లాస్ట్ కు కృష్ణ అనేది మర్చిపోయి ఆ కిసల్ చంద్ర కిసల్ చంద్ర కిసల్ చంద్ర కిసల్ చంద్ర అని ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కృష్ణ ప్లేస్ లో కిసల్ చంద్ర అని ఇస్తుంది. ఈయనకు అంత జ్ఞానం లేదు, అంతకుముందు ఏం చెప్పించాను ఇప్పుడు ఏం స్వీకరిస్తున్నాను తెలియదు. ఓకే, భార్యకు అప్పచెప్పిన భార్య చాలా ధర్మపత్ని, ఆమె ఎటువంటి దాపరికాలు ఉండవు కాబట్టి చాలా యాజ్ ఇట్ ఈజ్ ఇస్తుందని ఆయన అనుకొని ఇంకా ఆయన కిసల్ చంద్ర కిసల్ చంద్ర కిసల్ చంద్ర. అప్పుడు భగవంతుడు తన యొక్క వైకుంఠంలో నవ్వుతా ఉంటాడు. నా భక్తుడు చూడండి ఎలా నా నామం చేస్తున్నాడు అంటే అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, ఏంటి స్వామి నీ భక్తుడు ఏం చేస్తున్నాడు, ఏం నవ్వుతున్నావు అంటే అప్పటి వరకు గురువు దగ్గర కృష్ణచంద్ర తీసుకొని కిసల్ చంద్ర అంటున్నాడు. మరి కిసల్ చంద్ర నీ నామం ఎందుకైతే స్వామి? నీ నామం అది ఏ విష్ణు సహస్ర నామాలు లేదు, కృష్ణ సహస్ర నామాలు లేదు, ఎక్కడ కూడా లేదు కదా, ఇది ఎక్కడ ఉంది, నీ పేరు ఎట్లా అవుతుంది అంటే లేదు లేదు అది కూడా నా నామమే అంటే అప్పుడు భగవంతుడు నీ నామం ఎక్కడ ఉంది అంటే అప్పుడు స్టోరీ చెప్తారు. సో నేను నా యొక్క ద్వాపరయుగంలో యశోదామాత నేను చాలా అల్లరిగా ఉన్నప్పుడు సో ప్రతి దగ్గర ఒక నిమిషం కూడా నేను ఉండేవాడిని కాదు. సో ఇలా ఆవు దూడ మీద కూర్చుంటే జారి కిస్సల్చిందంటే కిస్సల్గా అంటే జారిపోవటం ప్రతి దగ్గర అలా పోత చేష్టలాగా జారిపోతా ఉండేవాడు. అప్పుడు యశోదమాత కోపం వచ్చి నీకు ఆ గర్గముని నీకు కృష్ణ అని పేరిచ్చేవాడు గారు తెలియదు కానీ నీకు కృష్ణచంద్ర కాకుండా కిసల్ చంద్ర ఇచ్చింటే బాగుండేది, నువ్వు కిసల్ ప్రతి దగ్గర నుంచి జారి పడిపోతా ఉంటావు అని చెప్పేసి అలా యశోదమాయి కొన్నిసార్లు కిసల్ చంద్ర అని పిలిచేదాన్ని. ఎవరిని? కృష్ణుడిని. ఆ విధంగా నా తల్లి నాకు ఆ పేరు పెట్టింది కిసల్ చంద్ర అని. సో ఇది నా సీక్రెట్ పేరుని నా నా యొక్క భక్తుడు పిలుస్తున్నాడు. నేను నమ్మను కృష్ణ అంటుంది. సరే నమ్మకపోతే నువ్వు వెళ్ళి టెస్ట్ చేయకపోతే ఆమె యొక్క మామూలు పల్లెటూరు ఆమెలాగా వేషం వేసుకొని వస్తున్నాను. అప్పుడు ఈ భక్తుడు కిసల్ చంద్ర విశ్వాసం చూడండి, ఇది గురువు గారు ఇచ్చిన మంత్రం అని అంటా ఉంటే ఆమె వచ్చి మీరు ఏ నామం పలుకుతున్నారు ఏంటి అంటే వినవట్లేదా? వినును కిసల్ చంద్ర అంటే అరే ఇది ఎవరి పేరు, ఎవరి నామం ఇది అంటే పలుకుతున్న వినబడతలేదా? వినును ఇది ఆవిడ వినబడుతుంది కానీ ఇది ఎవరి పేరు? గురువు గారు ఇచ్చింది, ఇది భగవంతుడి పేరు ఉంటుంది అంటే సైగ చేస్తాడు గట్టిగా చెప్పు అంటే అప్పుడు ఆయన ఏమంటాడు కోపంలో ఇది నీ కసం యొక్క పేరు అని చెప్పేసి అంటాడు. కసం అంటే అప్పుడు ఆయన వస్తుంది. అరే అప్పుడు భగవంతుడి గారు వచ్చి ఇదేంటి ఈయన ఇట్లా అన్నాడంటే అవును చూడు ఆయన నా భక్తుడిని నేను గుర్తుపట్టాడు, నీవు లక్ష్మి అని గుర్తుపట్టి నీ కసం అంటే లక్ష్మి యొక్క అంటే భార్యకు భర్తని మించినటువంటి ఇంకా భర్త ఒట్టు పెట్టుకునేదంటే ఇంక అంతే, ఇంకా ఎవరి ఒట్టు పెట్టుకున్నా కూడా ఇది లేదు కానీ భర్త ఒట్టు జనరల్ గా పెట్టారు భార్య. కాబట్టి నీ కసం అంటే ఎవరు? నిన్ను గుర్తించి నీ భర్త ఒట్టు అన్నాడు. అప్పుడు ఆమె చాలా ప్రసన్నమవుతుంది. వాహ్, ఈ భక్తుడు నిజంగా ఎంత గొప్ప నామాన్ని చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు ఆ నామం చేస్తూ ఆయన పరమ పదానికి వ్యవసాయం చేస్తూ నిత్యము నిరంతరము భగవన్ నామం చేస్తూ పరమ పదానికి చేరుకుంటాడు అటువంటి భక్తుడు. కాబట్టి మన మానవ జీవితాన్ని సఫలీకృతము చేసుకోవాలంటే మనము చేయవలసింది గురువు గారి ఆదేశాలను భగవద్ ఆదేశాలుగా భావించి మన జీవితంలో అత్యంత దాన్ని ఏమంటారు ఉన్నతమైనటువంటి విలువ గురువు గారి ఆదేశాలకు ఎవరైతే థియరిటికల్ కాదు ఇక్కడ పరస్పరం ఆదేశాలను ఏమన్నారు పదం అది, గురువు ఆదేశాలను శిష్యుడు ఏం చేయాలా? ఆ సెంటెన్స్ ఏంటి? గురువు ఆదేశాలను శిష్యుడు ఏం చేయాలా? పాటించాలి. ఆ సెంటెన్స్ తద్ ఉపదేశ ఏమో ఉన్నది సెంటెన్స్ అక్కడ, తద్ ఉపదేశ పాలన నిజమైన శిష్యుడు. ఆ విధంగా అప్పుడు జీవితం సంపూర్ణమవుతుంది, సఫలీకృతం అవుతుందని మనకు బోధిస్తున్న ఎంతో ముగిస్తున్నాడు. జాగలో
भागवतम की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री